అని వారు కూడా సమాధానం చెప్పారు. ఆ సంభాషణ జరుగుతున్న సమయంలో ప్రభువారు ఒక మాట అంటారు. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో అంటే ఆ సందర్భం మాట్లాడేటప్పుడు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో ఆ రెండవ రాకడ గురించిన విషయాలు మాట్లాడుతూ ఆ ప్రభువుని చూసి వరకు మరణము రుచి చూడరని మాట్లాడతాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఆ విషయం చదువుతాం మనం. ఆ మాటకి అర్థము పండితులు రకరకాలుగా వారి యొక్క వ్యాఖ్యానాలు చేశారు. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో మరి ప్రభు రాకడ దాకా ఉంటారా? దాన్ని చూసి వరకు మరణము రుచి చూడాలని చెప్పాడు ఆయన. అప్పుడు అనేక రకాలుగా వ్యాఖ్యానం వెళ్ళిపోయినాయి. యేసు ప్రభువు చెప్పింది కరెక్టే, వాక్యంలో రాయబడింది కూడా కరెక్టే. అక్కడ నిల్చున్న వారందరూ మానవులు, వాళ్ళకి ఒక పరిధి ఉంది, వారికి కొన్ని సంవత్సరాలు బతుకుతారు. ప్రభు రాకడ ఎప్పుడు జరిగింది? అది చాలా టైం పట్టింది. అయితే వాస్తవానికి ప్రభువారు అంది ఇక్కడ నిల్చున్న వారిలో కొందరు అన్నాడు, అందరూ అనలేదు, కొందరు అన్నాడు. ఆ కొందరు 16వ అధ్యాయంలో ఆ మాట మాట్లాడతాడు ప్రభువారు. 17వ అధ్యాయము ఆ 17వ అధ్యాయం స్టార్ట్ అవగానే కొందరనే అనగా పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకొని రూపాంతర కొండ మీదకి వెళ్తాడు. ఆ కొండకు వెళ్ళింది దేనికంటే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ విషయాలను వారికి చూపించడానికి తీసుకెళ్ళాడు. రెండవ రాకడ ఎలా జరుగుతుందో ఈ కాల ప్రవక్తన్నాడు. ఆ రెండవ రాకడ యొక్క దృశ్యాలు రిహార్సల్గా చూపించడానికి రూపాంతర కొండ మీద తీసుకెళ్ళాడు. అందరినీ కాదు, కొందరనే. అందులో పేతురున్నాడు, యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు. ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత మోషే కనబడ్డాడు, ఏలియా కనబడ్డాడు. మోషే కనబడ్డాడు, మొదటగా మోషే పేరు చెప్తారు. ఏలియా కనబడ్డాడు. ఎందుకు వారు ఇరువురు కనబడ్డారు? అది కూడా పేతురు, యాకోబు, యోహాను మాత్రమే చూపిస్తాడు. అది రెండవ రాకడకు సంబంధించిన దృశ్యాలను, ఆ విషయాలను వాళ్ళకి అర్థం చేయడానికి అక్కడికి తీసుకెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పేతురు ఆ యొక్క మోషే గారు అక్కడ నిలబడి ఉన్నాడు కొండ మీద, ఏలియా గారు కూడా నిలబడి ఉన్నాడు. ఒక మేఘము అక్కడికి వచ్చింది. యేసు ప్రభువు వారు కూడా అక్కడే ఉన్నాడు. ఆయన వస్త్రాలు మారినవి, ఏ చాకలి కూడా అంత తెల్లగా ఉతకలేడని చెప్పబడింది. ఆ తెల్లని వస్త్రాలు ఆయన దగ్గ మెరిచిపోతుండగా, అనగా తన రూపాన్ని మార్చగా ఒక మేఘము వారిని కమ్మింది. ఆ మేఘములోనికి ముగ్గురు వెళ్ళారు. మేఘం వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడే ఉన్నాడు. ఈ దృశ్యాన్ని పేతురు, యాకోబు, యోహానులకు మాత్రమే చూపించాడు. ఏమిటి దృశ్యం అంటే అది రెండవ రాకడ గురించిన దృశ్యం అన్నాడు. మోషే 2000 సంవత్సరాల 7 సంఘకాలాల్లో చనిపోయి నిద్రించిన పరిశుద్ధులకు సాదృశ్యమైతే, ఏలియా రెప్పపాట్లో మార్పు చెంది ఆవులు గట్టుకెళ్ళి ఆ యొక్క ఎత్తబడే ప్రజలకు సాదృశ్యముగా ఏలియా ఉన్నాడు. ఈ దృశ్యాలు చూపించడానికే ఆయన అక్కడ తీసుకెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏం చెబుతాడంటే ఈ విషయాలను అందరికీ కాదు, కొందరికే అన్నాడు ఆయన. నిజమేనా? ఈ రాత్రి వేళ ఆ కొందరిలో భాగమైన వారికే ఈ చివరి కాలపు విషయాలు కృప కలుగునుగాక. ప్రవక్త ఒక మాట చెప్తాడు,
యోహాను సంఘకాలాలు దాటిన తర్వాత, అనగా 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం దాటిన తర్వాత 4వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పుడు యోహాను ఇక్కడికి ఎక్కిరా అన్నాడు. యోహాను ఇక్కడికి ఎక్కిరా అన్నప్పుడు యోహాను ఒక్కనే పిలుస్తున్నాడు అన్నాడు. ఎవరు యోహాను అన్నాడు? ఎత్తబడబోతున్న సంఘానికి ప్రతినిధిగా ఉన్నాడు అన్నాడు. అందరు కాదు, యోహాను ఎత్తబడే సంఘానికి ప్రతినిధిగా ఉన్నాడు అన్నాడు. ప్రైజ్ లా. ఆయన గురించిన భూమి మీద ఒక మాట ఉంది, కృప కలుగునుగాక. ఈయన గురించి కూడా ఒక మాట, వివాదమైన ఒక వివాదాంశమైన మాట ఒకటి ఉంది. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము, ఆ అధ్యాయం చివరిలో ప్రైజ్ లా ఆయన అన్నాడు, ఈయన గురించి ఏమిటి అని శిష్యులు ప్రత్యేకించి యోహాను గురించి అడుగుతారు. నేను వచ్చే వరకు ఇతడు ఉండుటూ నీకు ఇష్టమైతే మీకేందన్నాడు. శిష్యులు అనుకున్నారు, అంటే యేసు ప్రభువు మరలా వచ్చిందాక ఇతను చచ్చిపోడేమో, ఉంటాడేమో అని అనుకున్నారు. ప్రభువు మరలా అన్నాడు, అలా కాదు, నేను వచ్చే వరకు ఇతడు ఉండటం నాకు ఇష్టమైతే నీకేంటి అన్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు అన్నాడు, ఏంటి ఈ మాటకి అర్థం? ఈయన వచ్చే వరకు ఈయన ఎలా ఉంటాడు, మనిషే కదా, అన్ని సంవత్సరాలు బ్రతుకుతాడా అంటే అలా అనలేదు నేను అన్నాడు. మరి ఏమిటి దానికి అర్థం అంటే, నేను వచ్చేదాన్ని ఇతనే చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నా రెండవ రాకని ఇతనే చూస్తాడు. ఆ కారణం చేత పద్మస్ దీపంలోకి తీసుకెళ్లి యోహాన్ని ఆయన ఆత్మవసనం చేసి లోపలికి తీసుకెళ్ళాడు. 7 సంఘకాలాలు అనగా ఈ 2000 సంవత్సరాలు చూశాడు. 7 సంఘకాలాల తర్వాత ఎత్తబాటుని చూశాడు, సింహాసనాన్ని చూశాడు. ప్రైజ్ ది లార్డ్. సింహాసనం దగ్గర ఉన్న 24 పెద్దలను చూశాడు, 4 జీవులను చూశాడు, కోటాను కోట్ల దేవదూతలను చూశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇంపార్టెంట్ పుస్తకమైన 7 ముద్రలను చూశాడు, ఓపెన్ అవ్వటం చూశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. 7 బూరలను చూశాడు ఆయన, యూదుల్ని సిద్ధపరిచే 7 బూరలను చూశాడు ఆయన, అన్యజనులను సిద్ధపరిచే 7 ముద్రలను చూశాడు ఆయన. ఆ తర్వాత 7 పాత్రలను చూశాడు ఆయన. కృప కలుగునుగాక. యూదులకు రక్షణ ఎలా వస్తుంది, అన్యజనులకు ఎలా రక్షణ వస్తుంది, ఈ దృశ్యాలన్నీ ఆత్మవశుడై పద్మస్ దీపానికి వెళ్ళి ఆ జరగబోతున్న ప్రతిదీ యోహాను ముందుగా చూసి వచ్చాడు. నిజమేనా? ఆయన నేను వచ్చే వరకు ఇతడు ఉండటం నాకు ఇష్టమైతే నీకేందన్నాడు. ఆయన వచ్చేది కూడా యోహానే చూశాడు. ఎవరు యోహాన్ అన్నాడు? ఒక చిన్న గుంపు, ఒక చిన్న వధువు భూమి మీద ఉంది. అతనికి మాత్రమే ప్రభువారు తన రెండవ రాకడ విషయాలన్నీ చూపిస్తానన్నాడు. రెండవ రాకడ విషయాలన్నీ అతనికే చూపిస్తానన్నాడు. చూపించాడు. ఈ రోజున ఆ యోహాను ఒక చిన్న గుంపుకు ప్రతినిధిగా ఉన్నాడు. అంటే ఒక చిన్న గుంపు భూమి మీద ఉన్నది అని ప్రభువారు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి వేళలో అన్నిటికీ సమయము, అన్నిటికీ అంతము సమీపమైనది. ఇది నిద్ర మేల్కొనే వేళ అని చెప్పబడింది. రక్షణ మరి సమీపంగా ఉన్నది అని చెప్పబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేల్కొని ఉండి ప్రార్థన చేయాల్సిన సమయం అని చెప్పబడింది కదా. కృప కలుగునుగాక. ఈ రాత్రి వేళ అన్నిటికీ సమయము, అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. మనుషులకి భూమి మీద 70-80 సంవత్సరాలు బ్రతకాలన్న ఆశ కలిగి ఉన్నారు. కోసూరులో ఉన్నవారు కావచ్చు, అసలు చుట్టుపక్కల వారు, అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి, 6000 భాషలు మాట్లాడే మనుషులు, 256 దేశాల్లో ఉన్న మనుషులు, అనేక రకాలైన రంగులు కలిగిన వారు, అందరూ మానవులే. ఎవరిని కోసినా రక్తం వస్తుంది, ఎవరిని కోసినా రక్తమే వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరూ పరిధిలోనే ఉంటారు, చనిపోతారు. ఏ వ్యక్తి శాశ్వతమైన వ్యక్తి భూమి మీద కాదు. అన్నిటికీ అంతము సమీపమైనది. ప్రైజ్ ది లార్డ్. మనిషి
చనిపోతూ దుఃఖమే మిగిలి చాలుతున్నాడు. అతను చనిపోయిన తర్వాత దుఃఖమే మిగులుతుంది. అతను మంచి ప్రేమ కలిగిన వాడు చనిపోయినా ఆ ప్రేమ మధ్యలోనే ఆగిపోయి వెళ్తుంది, దుఃఖమే మిగులుతుంది. అతను డబ్బు సంపాదించి వదిలిపెట్టి వెళ్తాడు, దుఃఖమే మిగిలింది. ఏదైనా అన్ని దుఃఖమే. ప్రసంగి చెప్పాడు, అంత వ్యర్థమని. ఆ ప్రశ్న ఎందుకు వేశాడంటే, ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమే, కానీ వ్యర్థమ కాంతి ఒకటి ఉంది అని చెప్పడానికి ప్రశ్న వేశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇది వ్యర్థమే అని మనకు చెప్పేసింది, కానీ వ్యర్థమ కాంతి అంటూ ఒకటి ఉంది అని ఆయన చెప్పాడు. ఆయన కృప కలుగును గాక. అట్లయితే మానవ జీవితంలో ఏది కూడా శాశ్వతమైన ఆనందం ఇచ్చేది లేదు. ఒకవేళ నీకు కోట్ల రూపాయల డబ్బులు ఉందనుకో, ఆ డబ్బు కలిగిన వారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ డబ్బులో తృప్తి లేదు, మనసుకి నెమ్మది లేదు, ఈ డబ్బు ద్వారా మనసుకి నెమ్మది లేదు అని డబ్బులు ఉన్న వాళ్ళు చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ఇది అనేకమైన కీడులకు మూలం. ఇది వచ్చిన తర్వాత నేను తాగుబోతున్నయ్యా, ఇది వచ్చిన తర్వాత నేను వ్యభిచారినయ్యా, ఇది వచ్చిన తర్వాత నా ఇంట్లోకి నెమ్మది లేకుండా నా కుటుంబం అంతా నాశనమైంది. ధనాపేక్షతో మా చుట్టుపక్కల ఉన్న ఇంటికి ఏ ఇల్లు అయితే ఉండే వాటికి బంధాలు తెగిపోయినాయి. మేము మమ్మల్ని ఒంటరి చేసింది డబ్బు. వీళ్ళకి గర్వం వచ్చిందన్నారు, వీళ్ళకి అహంకారం వచ్చిందన్నారు, వీళ్ళకి అదన్నారు ఇదన్నారు. మేము ఒంటరినమయ్యాం, ఈ డబ్బు ఒంటరిని చేసిందని చెప్పేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. అంటే డబ్బు ద్వారా ఆనందమేమీ లేదు. స్టేట్మెంట్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. శరీర కోరికలు నెరవేర్చుకున్నవారు అందగాళ్ళు, అందగత్తెలు, వాళ్ళ కంటికి నచ్చిన పాపం చేసిన అందగాళ్ళు, అందగత్తెలు చివరికి వారిని పురుగులు తినే స్థితికి వెళ్ళినప్పుడు స్టేట్మెంటు, నేను ఎంతగా తిరిగానో, నా శరీరం, నా కన్ను ఆశించినంత చేశా, చివరికి నాకు మిగిలింది పురుగులు తింటమని అన్నది అర్థమైంది. నా పాపం వలన ఈ రోగాలని నన్ను పట్టుకొని నన్ను ఈ స్థితిలో ఉంచినని చెప్పేశారు. అంటే ఆ శరీర సంబంధమైన కోరికల్లో ఆనందము లేదు అని ఫుల్ స్టాప్ పెట్టేశారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి ఇంకా రాజకీయ నాయకులు వాళ్ళ జీవితాలను చూస్తే ప్రజల ముందుకు వచ్చినప్పుడే నవ్వుతూ ఉంటారు. వాళ్ళ జీవితం అంతా ఏడిపే, వాళ్ళు చెప్పుకోలేరు పాపం. 10 మంది ఉంటేనే బతుకుతారు, ఒక్కడుంటే బతకలేడు. వాళ్ళు బాగా బతకలేదు మన కోరిక, వాళ్ళ నాయకులు కాబట్టి వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ నెమ్మది లేదు. ఏం టైం అంటావు ఇది? కొంచెం ఆకాశం వైపు చూడు, భూమి వైపు చూడు. సైంటిస్టులు చెప్పేస్తున్నారు, ఈ భూమి కింద అగ్ని రగులుకుంటా ఉంది. ఈ భూమిని కాల్చే దానికి భూమి కిందంత అగ్ని గోళమైంది. ఆకాశం ఓజోన్ పొర సిరిగిపోయింది. విషవాయువుల ద్వారా కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయింది. అణువులు పెరిగినాయి. ఏదైనా అణు విస్ఫోటనం జరిగితే గాలి అంతా పేలిపోద్ది. గగ్గోలు పెడుతున్నారు. ఇదంతా ఏదో జరిగేదానికి ఇక టైం లేదని. ఇక దేనికి టైం లేదు. ప్రతిరోజు చూస్తున్నాం, సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, యాక్సిడెంట్లు ఎక్కువైపోయినాయి. మన కనులు చూడలేని దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. హాస్పిటల్కి వెళితే చూడలేని దృశ్యాలు. ఏమంటారు దీన్ని? అన్నిటికీ సమయము, అన్నిటికీ అంతము సమీపమైంది. పేతురు గారి ఈ యొక్క మాట పలికి వ్రాసింది ప్రభువారే. అది ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం రాస్తే అది మన కళ్ళ ముందు ఇప్పుడు జరుగుతూ ఉన్నది. అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కాదంటవా? అట్లయితే ఏం చేయాలి ఇప్పుడు? భద్రత ఎక్కడా? కృప కలుగునుగాక. భద్రత ఎక్కడైనా ఉన్నదా? ఈ రాత్రి వేళ మనం భద్రత ఎత్తుక్కోవాల్సిన వారమై ఉన్నాం. ఈ రాత్రి మనకి భద్రత కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ సృష్టికి
ఆధారభూతుడైన, ఈ సృష్టిని నిర్మించిన నిర్మాణకుడైన, మానవ హృదయ వాంఛన తీర్చగలిగిన, మరణము తర్వాత ఏం జరుగుతుందో చెప్పిన, మరణమే ముగింపు కాదు అని రుజువులతో తన జీవితం ద్వారా చూపించిన, తాను మాట్లాడిన 66 గ్రంథాల్లో ఉన్న మాటలు ఇప్పటికీ ఒక చున్నా గాని పళ్ళు గాని తప్పిపోకుండా జరిగించిన రుజువు చేయబడిన దేవుడైన యేసుక్రీస్తు వారు ఈ రాత్రి వేళ తన సువార్తను మనకు వినిపిస్తా ఉన్నాడు. ఈ రాత్రి వేళ ఇక్కడ కూర్చోవడం, ఈ రాత్రి వేళ ఇక్కడ కూర్చొని ఉండటం, మరొకసారి ఆ జీవం కలిగిన మాట నీ హృదయంలోనికి పంపేదానికి దేవుడు సిద్ధపరిచిన ఈ సమయం ఇది. ఒక పాపి వాక్యాన్ని ఎన్నడూ తీసుకోలేడు. ఒక పాపి వాక్యాన్ని ఇక్కడ కూర్చోవచ్చు, బైబిల్ చదవచ్చు, వర్తమాన పుస్తకం చదవచ్చు, అతని లోపలికి వాక్యం పోదు. ఒక పాపికి వెళ్ళదు, పాపం చేసే వ్యక్తికి వెళ్ళదు, 2 తలంపులు కలిగిన వ్యక్తి లోపలికి వెళ్ళదు, అవిశ్వాసికి వెళ్ళదు, నమ్మని వ్యక్తికి వెళ్ళదు. ఆ వాక్యం అంటే ఏంటో బయలుపాటు రాని వ్యక్తికి లోపలికి వెళ్ళదు. ఈ రాత్రి వేళ దేవుని వాక్యము ఆ జీవం కలిగిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఆ వాక్యం కొరకు ఇక్కడికి రాకముందే ఎదురు చూస్తారు, ఉదయం కాగానే ఎదురు చూస్తారు. ఏదో ఒక జీవం కలిగిన మాట నాకు ఇవ్వయ్యా, ఏదో ఒక మాట ఇవ్వని వారు హృదయాలు ఓపెన్ చేసుకుని స్థలానికి వస్తారు. వారికి దొరికిందా జీవం కలిగిన మాట? ఇప్పుడు మనకు అర్థమైంది, ఇంతగా ఎదురు చూసేవారు అందరూ కాదు, కొందరే ఉంటారని. అంతే కదా, అందరూ ఉండరు, కొందరే ఉంటారు. ఈ రాత్రి వేళలో అన్నిటికీ అంతమ సమీపమైంది అనే ఆ మాట ఎందుకు వాడబడిందంటే, ఆ మాటకి అర్థమైందంటే పాపము పరిపక్వమైంది, తీర్పుకు రెడీ అయింది. ఇక దేవుడు తన వాక్యం కొరకు ప్రతి కాలంలో జీవించి చనిపోయిన వారికి తాను సిద్ధపరిచిన ఆనందము ఇచ్చే సమయం ఆసనమైంది. ఈ భూమికి ఆయన తీర్పు తీర్చే సమయం ఆసనమైంది. ఈ రోజున అంటే ఇప్పుడు మనకేం కావాలంటే ఆ గొప్ప దేవుని యొక్క తీర్పులోనికి వెళ్ళకుండా కృప కలిగి ఆయన సిద్ధపరిచిన ఆనందంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలో ఎత్తుక్కోవాలి. ఈ రాత్రి వేళ దేవుడు అలాంటి కృప మనకు దయచేయును గాక. హల్లెలూయా. అన్నిటికీ అంతమ సమీపమైంది అన్నప్పుడు అంతమ సమీపమైంది అన్నప్పుడు ఎన్నో సూచనలు ఉన్నాయి. అందులో గొప్ప సూచన ఏంటంటే మానవ హృదయాలు చెడిపోయి ఉంటాయి. మానవ హృదయాలు చెడిపోయి ఉంటాయి, పట్టుకోవాలి. అన్నిటికీ అంతమ సమీపమైందంటే మానవ హృదయాలు చెడిపోయి ఉంటాయి. హృదయము దేవుని వాక్యాన్ని తీసుకోదు. హృదయము దేవుని వాక్యాన్ని తీసుకోదు. దేవుని వాక్యం తీసుకునే హృదయము చాలా మెత్తగా ఉండదు. యేసుక్రీస్తు రక్తంతో తడపబడి ఆ పరిశుద్ధాత్మ అభిషేకం కింద మెత్తన చేయబడి దయగలిగిన హృదయం కలిగి ఆ జీవం కలిగిన దేవుని మాటలను తీసుకోవటానికి చాలా వినయ విధేయతలు కలిగి నమ్రత కలిగిన హృదయాలు కలిగి ఆ మాటను ఆయన పలకగానే తీసుకోవటానికి రెడీగా ఉంటుంది. అది ఆ జీవం కలిగిన వ్యక్తులకు ఉండే హృదయం. ఈ హృదయం కలిగిన వారు ఎవరికి హాని చేయరు. ఈ హృదయం కలిగిన వారు పొరపాటును బూతు మాట కూడా మాట్లాడలేరు. ఈ హృదయం కలిగిన వారు తనకు తాను కూడా కీడు చేసుకోడు, అనగా తన శరీరాన్ని కూడా ఎట్లా పెడితే అట్లా వాడాడు. ఏ వ్యక్తికి కూడా కీడు చేయలేడు. అతడు చాలా చాలా ఉపయోగకరమైన వ్యక్తిగా సమాజంలో ఉంటాడు.
ఇది దేవుని వాక్యముతో ఉన్న హృదయం. ఇలాంటి వ్యక్తులు ఎవరు అరణ్యములో వేసినా, లక్షల మందిలో తీసుకెళ్ళి పడేసినా వారు పాపము చెయ్యరు, చేయజాలరు, ఏ వ్యక్తికి హాని చెయ్యరు. ఇది దేవుని యొక్క వాక్యము తీసుకునే హృదయం కలిగిన పిల్లలు. ఒకవేళ ఇది లేదంటే నెక్స్ట్ మనం చూస్తాం, తీర్పు అనేది ఈరోజే కాదు జరుగుతుంది, అంతం అనేది ఈరోజు ఒక్కరోజే కాదు జరుగుతుంది. ఈరోజు మనం ఈ మాట మాట్లాడుతున్నామంటే కొంచెం మనం మనకు ముందున్న దినాలను అంతము ఏ రీతిగా దేవుడు చేస్తాడో, తీర్పు ఏ రీతిగా చేస్తాడో చెప్పాడు. సార్ ఎక్కడ ఉన్నారా? చెప్పాడు ఆయన. ఈరోజు మనం ఇక్కడ అంతము సమీపమైందంట అని ఈరోజు మాట్లాడటం కాదు, అది ఆల్రెడీ చాలా జరిగినాయి మనకి. దానిని గ్రంథంలో దేవుడు రాసి పెట్టాడు. ఆయన నోవాహు దినాల్లో 2000 సంవత్సరాలు మానవ మనుగడకి ముగింపు. ఆ లోకాన్ని దేవుడు తీసేసే ముందుగా నేను జలప్రలయం పంపి ఈ భూమిని నాశనం చేయబోతున్నాను అన్నాడు. ఆ జలప్రలయం పంపేటప్పుడు పాపము పరిపక్వమైందని చెప్పటానికి ఆయన మాట్లాడిన మాటలు గ్రంథంలో ఎలా ఉన్నాయంటే, నోవాహు దగ్గరకు వచ్చి అంటాడు, ఈ తరంలో నువ్వు ఒక్కడివే నా ఎదుట నీతిమంతుడిగా కనబడుతున్నావు అని అన్నాడు. ఆ మాట అంటే ఇంకొక మాట అన్నాడు ఆయన, నరుల యొక్క హృదయం పూర్తిగా చెడిపోయింది అని చెప్పాడు. ఆయన ఇంకొక మాట కూడా మాట్లాడాడు. ఆ కాలంలో ఎలా చెడిపోయిందంటే, నరుల కుమార్తెలు దేవుని కుమారులు వారు ఇరువురు ఇష్టమైన వారిని తీసుకుని వెళ్ళిపోయి పెళ్లిళ్ళు చేసుకున్నారు. నరుల కుమార్తెలు దేవుని కుమారులు. నరుల కుమార్తెలు అనగా కయూను సంతానం, దేవుని కుమారులు అనగా ఆ యొక్క షేతు లేకపోతే హేబేలు చనిపోయాడు, షేతు సంతానం. ఆ యొక్క నరుల కుమార్తెలు దేవుని కుమారులు కలుసుకొని భూమిని కల్మషం చేసేశారు. వాస్తవానికి నరుల కుమార్తెలను దేవుడు కుమారులు చేసుకోవటానికి వీల్లేదు, వారు సపరేట్గా ఉంటారు. నరుల కుమార్తెలు అంటే దేవునికి అసలు సంబంధం లేని వారు. దేవుని కుమారులు అంటే దేవుని రక్తముతో లేకపోతే దేవుని యొక్క జీవముతో వచ్చేవారు. వారు వేరుగానే ఉండాలి. కలిసిపోయారు, పాపం పరిపక్వమైంది. అది ఏమిచ్చింది లోకానికంటే, ఎవరిని హృదయం చూసిన చెడిపోయే ఉందన్నాడు. అప్పుడు నోవాహు అంటాడు, నువ్వు ఒక్కడివే నా ఎదుట నీతిమంతుడిగా కనబడుతున్నావు అన్నాడు. ఏం చేయబోతున్నాను? ఈ మనుషులు చూడని ఎన్నడూ చూడని నీటి ద్వారా, ఎన్నడూ చూడని నీటి ద్వారా చంపేయబోతున్నాను అన్నాడు. వాడు కట్టమన్నాడు, వాడు కట్టాడు. ఆయన ఆ కట్టిన తర్వాత జలప్రలయం పంపుతానన్నాడు. జలప్రలయం మాకు తెలియదు, నీళ్ళే మాకు తెలియదు. ఆ కాలంలో నీళ్ళు అనేవి భూమిలో నుంచి వచ్చి పంటను తడిపే ఆవిరి. అయితే ఆకాశం నుంచి వర్షం పడుతుందని చెప్పాడు. పడేది మాకు తెలియదు అని వారు నోకు వర్తమానాన్ని త్రోసివేశారు. అయితే ఆ వర్తమానాన్ని త్రోసివేసే ముందుగా వారు హృదయాలు దేవుని మాటను తీసుకోవడానికి ఏ మాత్రము కూడా సపోర్ట్ చేయలేదు. ఏ మాత్రం కూడా సపోర్ట్ చేయలేదు. నోవాహు ఒక్కడే సపోర్ట్ చేశాడని చెప్పాడు. తన కుటుంబంతో 8 మంది, తన కుటుంబంతో 8 మంది, అనేకమైన పక్షులు, అనేకమైన జంతువులు, అనేకమైన ప్రాకు పురుగులు, కొన్ని వేల జంతువులు అయితే లోపలికి వచ్చినాయి. నోవాహు వర్తమానం విని మనుషులు రాలా. ప్రతి జంతువు హృదయం, ప్రతి జంతువు పవిత్రంగానే ఉంది మాట విని. ఆకాశ పక్షులు కూడా పవిత్రంగానే ఉన్నాయి మాట విని. ప్రాకు పురుగులు కూడా పవిత్రంగానే ఉన్నాయి నోవాహు మాట విని. అవన్నీ ఓడలోకి వచ్చినాయి. కానీ నోవాహు వర్తమానం విని
ఒక్క మనిషి కూడా, అంటే వాళ్ళ కుటుంబం తప్ప ఎవరు రాలేదు. ఏమైందో హృదయాలకు అన్నాడు, చెడిపోయి ఉన్నాయి హృదయాలు అన్నాడు. హృదయాలు చెడిపోయి ఉన్నాయి అన్నాడు. వాక్యమును చేర్చుకోలేని హృదయాలతో ఉన్నాయి అన్నాడు. అప్పుడు నోవహు ఒక్కడే లోపలికి వచ్చాడు. ఎన్నడూ చూడని వర్షం పడింది. 40 రోజులు ప్రచండ వర్షం, భూమి అంతా నింపేశాడు. ఆ సమయంలో కోసూరు కూడా మునిగిపోయింది. అందరూ చనిపోయారు, జీవులు చనిపోయినాయి. మీకు తెలుసు, సంవత్సరం పైగా వాళ్ళు వాడలోనే ఉన్నారు కదా. సంవత్సరం పైగా వాడలోనే ఉన్నారు. అది ఆ కాలంలో పాపం పరిపక్వమైనప్పుడు అసలు భూమిని అంతా నీటితో దేవుడు చంపేశాడు. ఆ టైంలో అన్నీ ఇప్పుడున్న టెక్నాలజీ అంతా భూమిలోనే ఉంది, ఆ రోజు కూడా ఉంది. అయితే ఆ టయానికి నీటితో చంపేశాడు. మనకు చాలా చక్కని సాదృశ్యాలతో రుజువులతో ఆ వర్తమానం బైబిల్లో ఉంది. చరిత్ర కూడా మనకు చెబుతుంది. దాని గురించి ఇంత కూడా ఒక ఎంట్రుక వారు కూడా తేడా లేదు. అది రుజువు చేయబడిన వర్తమానము, నమ్మొచ్చు. ప్రైజ్లా. ఓకే, ఇంకొక కాలానికి వెళ్దాం. మనం అబ్రహాం గారి కాలానికి వస్తాం. నోవా కాలం తర్వాత ఒక భయంకరమైన కాలమే అబ్రహాం గారి కాలం. దాని వాస్తవానికి లోతు కాలం అని రాయబడింది. ఈ కాలంలో సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసినప్పుడు పట్టణంలో ఉన్న వారందరినీ నాశనం చేశాడు. ఏం జరిగింది అంటే, అక్కడ జరిగిన పాపాన్ని గ్రంథస్థం చేశాడు దేవుడు. ఎంతగా పాపం అంటే, చెడిపోయారు. తాగటం, అన్యాయం చేయడం ఆయన పక్కన పెడితే, అక్కడ చూపించిన పాపం ఏంటంటే, దేవదూతలు వారు ఊరొస్తే మేము దేవదూతలతో కూడా పాపం చేస్తాం, వారిని బయటికి పంపించిన లోతు అన్నాడు. దేవదూతలు ఆడవారు కాదు, దేవదూతలు పురుషులు. వారిని బయటికి పంపించు, వారితో మేము పాపం చేయాలన్నారు. లోతు అన్నాడు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వారికి ఇంకా వివాహాలు కాలేదు, వారిని పంపిస్తాను బయటికి. మీరు ఇష్టం వచ్చినట్టు వారిని ఏదైనా చేయొచ్చు, మీరు వారు నా అతిథులు, వారు నేను పంపనయ్యా అన్నాడు. లేదు 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 లేదు, వారిని పంపించి వారితో మేము పాపం చేయాలి అన్నాడు. వాళ్ళు అన్నారు, దూతలు అన్నారు ఆ టైంలో, లోతు ఇక సమయం అయిపోయింది, ఇక సమయం లేదు, దీనికి తీర్పు అయిపోయింది. నీ వారు ఎవరు ఉంటే చెప్పుకో, వెళ్ళిపోదాం. నీకు సంబంధించిన వాళ్ళు ఈ పట్టణంలో ఎవరుంటే మాట్లాడుకో, వెళ్ళిపోదాం అంటే చెప్పాడు. వెళ్ళి ఎవరు లేదు, మేమేనయ్యా ఉన్నామన్నాడు. ఆ దూతలు ఆయన వాళ్ళ చేతులు పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయారు. వారిని తీసుకెళ్ళే ముందుగా వీరేమైనా వచ్చి వీళ్ళు తలుపులు కొట్టి పగలగొట్టుకొని లోపలికి వస్తారేమని దూతలు ఏం చేశారంటే, వాళ్ళకి కనుమబ్బు కలుగు చేశారు, కళ్ళు కనబడకుండా చేశారు. తెల్లవారుతులు ఇంటి చుట్టే ఉన్నారు కానీ దూరం కనబడలా, ఇంటి చుట్టే ఉన్నారు కానీ దూరం కనబడలా. లోతు కాలం, దూరం కనబడలా. ఉదయాన్నే దూతలు లేచారు, తీసుకున్నారు, వారి చేతులు పట్టుకున్నారు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ చీకటి అట్లా ఇప్పారుతున్న సమయానికి వెళ్ళి దాటుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు ఎప్పుడైతే దాటుకుని వెళ్ళిపోయారో అగ్ని గంధకాలు కురిసి పట్టణాన్ని నాశనం చేసినాయి. భూమి అంతా కాదు, సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేశాడు, భూమి అంతా కాదు. అయితే ఈ రోజున మనం వింటున్న వాక్యం ఏంటంటే, మానవుడు చేసిన పాపానికి ఫలితం ఈ భూమిని, ఆకాశాన్ని మరొకసారి దేవుడు కంపిస్తానన్నాడు. కంపిస్తానన్నాడు అంటే కదిలిస్తానన్నాడు ఆయన. ఈ భూమి అగ్ని కొరకు దాసబడి ఉంది అన్నాడు. అనగా ఈ భూమిని ఏం కాల్చబోతున్నట్టు అగ్ని అన్నాడు. ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి మనం చెబుతాం, అదేం జరగదు. నేను కట్టుకున్న డూప్లెక్స్ ఇంట్లో ఉంటా, నేను కట్టుకున్న 3 బెడ్ల ఇంట్లో ఉంటా, నేను కట్టుకున్న అపార్ట్మెంట్లో ఉంటా, ఇబ్బంది ఏం లేదు.
ఇబ్బంది ఏమి లేదు. లేకపోతే నేను గుడిసె కట్టుకుంటే గుడిసెలోనే ఉంటా, ఇబ్బంది ఏం లే. కొన్ని వందల సంవత్సరాల నుంచి సేవకులు చెబుతున్నారు, ఏం జరగటం లేదు, నెమ్మదిగా ఉంది, నెమ్మదిగా ఉంది, నెమ్మదిగానే ఉన్నది అని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన కలిగినట్లు జరిగిద్ది. బెస్ట్ ఎగ్జాంపుల్, కరోనా అనే ఒక వైరస్ వచ్చింది. కరోనా అనే ఒక వైరస్ ప్రపంచమంతా లాక్డౌన్ అయిద్దని ఏ దేశ అధికారి ప్రధానమంత్రి ఊహించలా. 256 దేశాల్లో ఉన్న ప్రధానమంత్రులందరూ ఊహించలా లాక్డౌన్ అయిద్దని. లాక్డౌన్ అయింది. వీధుల్లో మనమే కంప తీసుకొచ్చేసి రాకుండా చేశాం. కారణం, వాడు కానీ ఈ వీధిలోకి వస్తే ఆ వైరస్ గాలిలో నుంచి వచ్చి మా ముక్కులో దూరితే, చక్కగా మా లోపలికి వెళ్తే మేము చచ్చిపోతాం, మా బిడ్డలు చచ్చిపోతారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టిన ఆక్సిజన్ దొరకటం లేదు, ప్రమాదం మా ఇంటికి వస్తుంది అని వీధుల్లోనే మనం అడ్డం పెట్టాం, ఎవరు రాకుండా. ఊర్లకి అడ్డం పెట్టుకున్నాం, ఎవరు రాకుండా. ప్రపంచమే సంవత్సరం పాటు లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. జస్ట్ ఒక చిన్న వైరస్ని కదిలించి దేవుడు మనం లాక్డౌన్ చేయించాడు. చిన్న వైరస్. ఈ కాల ప్రవక్త అన్నాడు, వైరస్లన్నీ లైన్లో ఉన్నాయి అన్నాడు ఆయన. ఒకటి కాదు, వైరస్లన్నీ లైన్లో ఉండి అన్నాడు ఆయన. ఒక వైరస్కి లాక్డౌన్ అయింది, ఇక వచ్చే వైరస్లు ఎన్ని ఉండేవో మరి. ఏమి సంకేతం తెలియజేస్తుందంటే అన్నిటికీ అంతమో సమీపమైంది. కృప కలుగునుగాక. సార్ ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు అన్నిటికీ అంత సమయపోయింది. జరిగేదంతా జరుగుతూ ఉండేది. ఎక్కడో అక్కడ కాలిపోయింది, ఇక్కడ కాలింది, అక్కడ యాక్సిడెంట్, ఇక్కడ యాక్సిడెంట్ అయింది. కోసూరులో ఉన్న మన హృదయం అయితే కదల్లా. మన హృదయం అయితే కదల్లా. అన్నిటికీ అంతం సమీపమైంది. అయ్యా ఇక్కడే ఉన్నారా? లోతు బయటికి వెళ్ళిన తర్వాత అగ్ని గంధకాలు కురిసినాయి. వెనక్కి తిరిగి చూసిన లోతు భార్య ఉప్పు స్తంభమైంది. లోతు పిల్లలు బయటికి వెళ్ళిపోయారు. అది లోతు కాలంలో సొదొమ గొమొర్ర పట్టణాల నాశనమైన టైం. ఆ దినాలు కూడా మన దినాలకు చెప్పాడు దేవుడు. నోవాహు దినాల్లో జరిగినట్టు, లోతు దినాల్లో జరిగినట్లు ఈ మనుష్య కుమారుడి యొక్క రాకడ దినాల్లో జరిగిద్దన్నాడు. ఇప్పుడు ప్రజల గురించి మాట్లాడదాం. లోతు దినాల్లో ప్రజలు వ్యభిచారం చేయాలి, వ్యభిచారం చేయాలి, వ్యభిచారం చేయాలి, పురుషులతో చేయాలి. ధర్మం ఏంటంటే, దేవాది దేవుడు ఈ సృష్టి యొక్క ఉత్పత్తి కొరకు స్త్రీలను పురుషులను దేవుడు నిర్మించాడు, సృష్టి యొక్క ఉత్పత్తి కొరకు. కానీ లోతు దినాల్లో జరిగింది ఏంటంటే, ఆ ధర్మం జరగలేదు. పురుషులతో మేము పాపం చేయాలి, పురుషులను పంపండి. ఈ రోజున దేశమంతా కూడా పురుషులతో పెళ్లిళ్ళతో నిండుతుంది. గేలన్నారు వాళ్ళని. ప్రతి ప్రాంతంలో గేలు ఎక్కువైపోయారు. అనగా పురుషులు పెళ్లి చేసుకోవడం చట్టమైపోయింది. అది దేనికి సంకేతం? ఇక ఏ మాత్రం మనసు పనిచేయదు అక్కడ, హృదయం పనిచేయదు అక్కడ, వాక్యం వినబడదు ఆ వ్యక్తికి. అది నీచమైన పాపం. ఓకే, అది జరుగుతూనే ఉంది. అది నోవాహు దినాల్లో పెళ్ళిళ్ళు. అక్కడ చెప్పిన మెసేజ్ ఏంటంటే, దేవుని పిల్లలు లోకంలో వారిని పెళ్లి చేసుకున్నారు. అది జరగకూడదు అన్నాడు దేవుడు. దేవుని పిల్లలే పెళ్లి చేసుకోవాలి. అది జరగలేదు. సేమ్ ఇప్పుడు జరుగుతుంది అదే, ఇష్టానుసారంగా. ఇప్పుడు తద్వారా ఏం జరిగిందంటే, దేవుని వాక్యం రంగం మీదకి వస్తే
చేర్చుకునే హృదయాలు లేవు. ఈ మాట అర్థమైందండి మీకు? చేర్చుకునే హృదయాలు లేవు. చర్చి ఉంది, చర్చి కట్టుకున్నాం, పాస్టర్ ఉన్నాడు, ఆపత్కాలంలో దేవుడు సహాయం చేశాడు కాబట్టి చర్చికి వెళ్తున్నాం. కానీ వాక్యమును చేర్చుకునే హృదయం లేదు. ఈ శరీరానికి వచ్చిన ఆపద కోసం దేవుని తీసుకున్నాం. ఈ శరీరానికి సహాయం అయిపోయింది, ఆ సహాయం శరీరం దగ్గరే ఉంది. కానీ వాక్యం అయితే ఎక్కడ ఉండాలో అక్కడే ఉండిపోయింది, లోపలికి రావటం లేదు. ప్రైజ్ ది లార్డ్. నోవహు దినాల్లో వాక్యంగా లోపలికి వస్తే 8 మందికి ఎందుకు లోపలికి వస్తారు? ఎక్కువ మంది రావాలి. లోతు దినాల్లో వాక్యం ఎవరి దగ్గర ఉందంటే అబ్రహాము సారా దగ్గర వాక్యం ఉంది. ఇద్దరే వాక్యం కోరుకున్నారు అక్కడ. కృప కలుగునుగాక. ఇప్పుడు ఆ 2 దినాలు మన దినాలు అన్నాడు దేవుడు. అన్నిటికీ అంతము సమీపమైంది. ఈ రాత్రి వేళ అంతము సమీపమైంది అంటే దేవుడి హెచ్చరిక చేశాడంటే నేను చంపాలని కాదు, చచ్చిపోకముందే దేవుని స్వరము విను అని ఒక హెచ్చరిక, జాగ్రత్త పడు అని ఒక హెచ్చరిక, వాక్యముతో ఉండు, వాక్యాన్ని చేర్చుకోమనే హెచ్చరిక, నీ జీవితము వాక్యముతో ఉన్నదా లేదని చూసుకో అనే హెచ్చరిక నీకు వినబడతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు అన్నాడు, హెచ్చరించుకున్న దేవుడు ఎవరికి తీర్పు చేయడు. ఇది హెచ్చరిక వర్తమానం, ఇది హెచ్చరిక వర్తమానం. ప్రైజ్ ది లార్డ్. ఈ శరీరానికి స్వస్థత జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మన లోకంలోకి వెళ్తాం. ఒక మంచి కళ వచ్చినా, ఆత్మ సంబంధమైన వరాలు నీ దగ్గర ఉన్నా, వాక్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇవి 2 శరీరంలోనూ ఆత్మలోనూ జరుగుతాయి. దేవుడు నివాసం చేసేది ప్రాణంలోనికి వాక్యం రావాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రాణంలోకి వాక్యం వచ్చినప్పుడు వ్యక్తిగతంగా దేవుని కలుసుకుంటావు. ఆ వ్యక్తికి పాపము చేయజాలడు. ఆ వ్యక్తి నశించిపోయే ఆత్మల కొరకు తన జీవితాన్ని ప్రాణంగా పెట్టడానికి రెడీగా ఉంటాడు. తన శరీరాన్ని త్యాగం చేయడానికి రెడీగా ఉంటాడు. తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి రెడీగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలిసినా, నశించిపోయే ఆత్మ కొరకు ప్రాణం పెట్టింది దేవుడు. నశించిపోయే ఆత్మ కొరకు ప్రాణం పెట్టింది దేవుడు. ఆ దేవుని జీవం కలిగిన పిల్లలు, ఆ దేవుని జీవం కలిగిన ఆ ఆత్మ కలిగిన పిల్లలు నశించిపోయే ఆత్మల కొరకు వారు కూడా ప్రాణం పెడతారు. కారణం, వారు ఆయనలో భాగమైన పిల్లలను సంపాదించే విషయంలో వారు కూడా ఆయన చేసిన పనే చేస్తారు. కృప కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడే ఉన్నారా? నిన్న లేవు ఈ పురుగులు. నా మాటలు ముగిస్తున్నాను. అన్నిటికీ అంతము సమీపమై ఉంది. అట్లయితే నోవాహు దినాల్లో వర్షం వచ్చి చంపేసింది వాస్తవమే. లోతు దినాల్లో అగ్ని గంధకాలు కురిసి పట్టణాన్ని నాశనం చేసినవి వాస్తవమే, నెరవేరిని, ఖచ్చితంగా నెరవేరినవి. మోషే దినాల్లో దేవుని స్తోత్రం 10 తెగుళ్ళు పంపించి, మోషే దినాల్లో 10 తెగుళ్ళు పంపించి వాగ్దాన ప్రకారంగా ఐగుప్తులో ఉన్న 20 లక్షల మంది ఆ ఇశ్రాయేలీయులను, యూదులను కనాను దేశానికి తీసుకెళ్ళడానికి మాట తప్పని దేవుడిగా 430 సంవత్సరాల తర్వాత వచ్చి
ఆ వాగ్దాన పిల్లలైన అబ్రహాం సంతానాన్ని తీసుకెళ్ళాడు. అక్షరాల తన వాగ్దానాన్ని నెరవేర్చి చూపించాడు. దానిని బట్టి మనకేమర్థమైందంటే దేవుడు మాట తప్పని వాడని అర్థమైంది. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. మాట తప్పని దేవుడిని మనం కలిగి ఉన్నాం. 10 అద్భుతాలు చేసి ఈజిప్ట్లో ఉన్న ఐగుప్తులో ఉన్న 10 మంది దేవతలకు సవాల్ ఇసిరాడు ఆయన. వాస్తవానికి 10 అద్భుతాలు ఎందుకు చేశాడు తెలిసిన? అక్కడ 10 దేవతలు ఉన్నాయి. ఆ దేవతల మీద వారికి నమ్మకం. ఆ ఐగుప్తులో ఉన్న వారికి మోషే అద్భుతం చేస్తుంటే అద్భుతం చేసిన ప్రతిసారి వాళ్ళ దేవత రంగం మీదకి వచ్చి సహాయపడిద్దాం అనుకున్నారు. దేవత రాలా. మోషే పలుకుబడిన వాక్యం దగ్గర దేవతలు ఓడిపోయినవి. అప్పుడు ఈజిప్ట్ అంతా గజ 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 వణిగిపోయింది. గజ గజ వణికి అప్పుడు ఆయన అన్నాడు, ఫరో అంటాడు, ఇక మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు కానీ ఉంటే ఇప్పుడు ఒక బిడ్డ చచ్చిపోయాడు, ఇంకెంతమంది చచ్చిపోతారో, వెళ్ళిపోండి అని ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటికి పంపారు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. ఈ భూమి మనల్ని పైకి నెట్టే టైం ఇది. ఈ భూమి మనల్ని పైకి నెట్టే టైం ఇది. ఎందుకో తెలిసిన? ప్రైజ్ ది లార్డ్. మనం ఇక్కడ ఉన్నంతసేపు ప్రైజ్ ది లార్డ్, సైతాను గాడికి వాడి పని చాలా ఉంది. ఇక్కడ వాడు త్వరగా చేయటానికి వీలు పడదు. అందుకని వాడి పని త్వరగా జరగాలంటే, వాడు కుర్చీ మీద కూర్చోవాలంటే మనం వెళ్ళిపోవాలంటే వాడి పని రంగం మీదకి రావాలంటే ప్రైజ్ ది లార్డ్, ఇవన్నీ వాక్యంతో ముడివేయబడి ఉన్నవి. కృప కలుగునుగాక. ఈజిప్ట్ నుంచి వారు బయటికి వెళ్ళిపోయారు. కనాను దేశానికి వాగ్దాన భూమికి వెళ్ళిపోయారు. అప్పుడు ఫరో వెళ్ళిపోయిన తర్వాత ఆలోచన చేశారు, మనం ఎందుకు పంపించామని. వెళ్ళిపోయిన తర్వాత ఆలోచన చేశారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు వాళ్ళంతా కత్తులు తీసుకొని. వెళ్ళటానికి వీళ్ళే వెళ్దామని రథాలతో వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత మరొకసారి దేవాది దేవుడు ఆ వెంటబడిన ఈజిప్ట్లో ఉన్న వారిని, మోషే ఆ ప్రవక్తతో అంటాడు, నువ్వు చూసిన ఈ ఐగుప్తీయులు ఇంకెన్నడూ నువ్వు చూడు, నువ్వు ముందుకు పా అన్నాడు. ఎర్ర సముద్రం పాయలైంది, ముందుకు వెళ్ళారు. అదే మార్గంలో వారు కూడా రావాలని చూశారు. ఎర్ర సముద్రం పాయలు చేసింది మోషే పలుకుబడిన మాటతో పాయలు చేశాడు. అదే దారిలో వద్దాం అనుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున సంఘమును స్థాపించిన దేవాదేవుడు అదే సంఘముతో వాడి పిల్లలని సంఘంలో స్థాపింపజేసి అనేక మంది దేవుని పిల్లలని ఆ సంఘంలో బంధించాలని వాడు అనుకున్నాడు. అది జరగదు అని దేవుడు చెప్పాడు. ఆవతల గట్టుకు వెళ్ళిన తర్వాత వారు ఆవుల గట్టుకు వెళ్ళిన తర్వాత, అనగా ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత మధ్యలోకి వెళ్ళిన ఆ ఈజిప్ట్లో ఉన్న వారందరినీ నీళ్లతో చంపేశాడు దేవుడు. సముద్రంలో ముంచేశాడు దేవుడు. కృప కలుగునుగాక. అప్పుడు ఫరోకి అర్థమైంది, ఈ యుద్ధము మోషే చేయలా, ఈ యుద్ధము దేవుడే చేస్తున్నాడని. ఈ మోషే కలిగి ఉన్న దేవుడే గొప్ప దేవుడని ఆయనకి అర్థమైంది. ఈ రాత్రి వేళ సంగమా, మనము అంత్య దినాల్లో ఉన్నాం. భూమి ఆకాశమును దేవుడు కదిలించే దినాల్లో ఉన్నాం. మరొకసారి అగ్ని చేత ఈ భూమి కాల్టానికి రెడీగా ఉంది. ఈ సమయంలో మన హృదయాలు ఏ రీతిగా ఉన్నాయి? అయ్యా, ఇక్కడ కూర్చున్న మీకే, బయట ఎవరు వింటున్నారు నాకు తెలీదు, మీ హృదయాలు ఏ రీతిగా ఉన్నాయి? ప్రార్థన చేయండి అని ఒక హెచ్చరిక చేశాడు. ఈ అంతమ సమీపమైంది అని చెప్పినప్పుడు ఆయన ఒక హెచ్చరిక చేశాడు. చదువుదామా మరొకసారి? రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వాక్యం చదువుదాం. తీసుకున్న పెద్దగా చదవచ్చు. ప్రైజ్ ది లార్డ్. తీసుకున్న పెద్దగా చదవచ్చు అన్నా. పెద్ద చదవండి అబ్బా.
మీరు కాలం నెరిగి ఎట్లా నిద్ర మేల్కొని వేళ అలాగూ ఎస్ చాలు అయ్యా, నిద్ర మేల్కొని వేళ అయిందని ఎరిగి. ఇక్కడే ఉన్నారా? ఏంటిది ఇప్పుడు? నిద్రపోతున్నావా ఏంటి? ఎస్, నిద్రపోతున్నావా ఏమ్మా? కొంచెం మాట లోపల దూరనండి. నిద్ర రాత్రి పోతాం. ఆరోగ్యకరము, ఈ శరీరానికి మంచి ఆరోగ్యం ఇచ్చేదానికి దేవుడు నిద్రను పెట్టాడు. రాత్రి దేవుడు పెట్టిందే ఈ బాడీ రీఛార్జ్ అయింది, చక్కగా ఆరోగ్యంగా ఉండటానికి నిద్రను పెట్టాడు దేవుడు. ఆ నిద్ర కాదు, ఆ నిద్ర మనకు అవసరమే. ఉదయం నుంచి సాయంకాలం దాకా బరుగుడ్లు కాసి తిరిగి వస్తే ఎట్టుండదు పరిస్థితి? వేడి నీళ్ళు పోసుకుంటే ఎట్టుండదు? నిద్ర రాదా? ఏ కళ్ళు చేసుకుంటూ ఆంతను చూస్తూ ఉంటావా? ఎవరు నిన్ను పొనుకో అనాల్సిన అవసరం లేదు. అట్లా పడగానే నిద్ర వస్తుంది నీకు. అన్నం తినగానే గొర్రెలు కాసి తిరిగి వచ్చిన వాడికి ఎట్టుండదు? ఏ పని చేసినా అలాగే ఉండుద్ది. దాని అర్థం ఏంటి? ఈ శరీరానికి చక్కని ఆరోగ్యం ఇచ్చేది ఈ రాత్రి. కాబట్టి ఈ రాత్రి మనకు అవసరం. మరి నిద్ర మేలుకోమంటాడేంది? అది ఈ నిద్ర కాదు. అర్థమైంది? అంటే ఎక్కడ నిద్రపోతున్నావు మరి? సార్ యాడ్ నిద్రపోతున్నావు? నిద్ర మేలుకోమన్నాడు కదా, ఇంతకు నువ్వు ఎక్కడ నిద్రపోతున్నావు? ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యం కూడా తీసుకున్న, త్వరగా చదవాలి. ఎఫెసీ రాసిన పత్రిక, అందుచేత నువ్వు నిద్రించుచున్న నువ్వు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. చాలు. అందుచేత నిద్రించిన నువ్వు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. ఎవరి మృతులు? మృతుల దగ్గర నిద్రపోతున్నావు లే అన్నాడు ఆయన. ఎవరి మృతులు? ప్రైజ్లా, ఇది నిద్ర మేల్కొనే వేళ. ఎక్కడ నిద్రపోతున్నావు? మృతులలో. దేవుని వాక్యం వచ్చి చెప్తుంది మేల్కో. ప్రైజ్లా. వాస్తవానికి రాత్రి పనిచేసి నిద్రపోయా ఈ రాత్రి కాదా రాత్రి? సంఘాల్లో ఉండి నిద్రపోతున్న రాత్రిది. వాక్యమును చేర్చుకోకుండా నిద్రపోతున్న రాత్రిది. ప్రైజ్లా. ఇంకో కొంచెం డీటెయిల్గా, ఎక్కడ నిద్రపోతున్నామంటే వాస్తవానికి సంఘమును దేవుడు స్థాపించింది ఆయన పిల్లల కోసం. సంఘమును స్థాపించింది ఆయన పిల్లల కోసం. ఎర్ర సముద్రాన్ని చీల్చింది ఆయన పిల్లల కోసం. ఫరో రథాలు స్వారీ చేయడానికి కాదు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఆయన పిల్లల కోసం. వీడేం చేశాడంటే రథాలు పోనీయండి అన్నాడు. 6 నెలలు అయింది కదా, వెళ్దాం పాండే, శత్రువులు అవతల గట్టుకెళ్ళి చంపేద్దాం అనుకున్నాడు. సంఘమును స్థాపించింది దేవుడు తన పిల్లల కోసం. ప్రైజ్ ది లార్డ్. సంఘమును స్థాపించింది ఆయన పిల్లల కోసం. విచిత్రం ఏందో చెప్పనా? సంఘం అంటే కూడా వీళ్ళకి తెలియదు ఇప్పుడు. అబ్బా నేను పెద్ద చర్చి కట్టాను అని అనుకున్న, ఇది సంఘం అనుకున్నారు. సంఘం కాదమ్మది. నిద్రపోతున్నావు అక్కడ, నువ్వు బాగా నిద్రపోతున్నావు బాగా అక్కడ. మేము పెద్ద సంఘం చర్చి కట్టుకున్నాం, ఎవరిని లోపలికి రానియం, బయటికి వెళ్తే వెళ్ళేస్తాం. వాస్తవే అది లేఖనమే. రాత్రి చెప్పగా కట్టలు కట్టుకున్నారని గురుగులు కట్టలు కట్టబడ్డాయి. గురుగులు కూడా సంఘం పేరుతోనే ఉండి భూమి మీద, గోధుమలు సంఘం పేరుతోనే ఉన్నాయి. ఈ రెండు ఒకే పొలములో ఎదుగుతున్న సంఘం అనే పొలములో
గురుగులు కట్లయిపోయినాయి. రాత్రి చెప్పా, గోధుమలు కోసుకుంటున్నాడు ఆయన, గురుగులే ఎక్కువ ఉన్నాయి. అక్కడక్కడ గోధుమలు ఉన్నాయి. ఏడుతున్నాడు గోధుమలు ఇప్పుడు ఆయన. అయితే గురుగులు కట్టలు కట్టబడ్డాయి. ఆ కట్టల్లో నుంచి ఒక్కను కూడా బయటికి రాలేరు. ఇది కుల కట్టు, ప్రాంత కట్టు, డినామినేషన్ కట్టు కాదంటవా? ఈ కట్టులు కట్టుకున్నారు. అక్కడ ఉన్నవారు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. అక్కడ ఉన్నవారు నిద్రపోతున్నారు. ఆయన అన్నాడు, నిద్రించును నువ్వు మేల్కో అన్నాడు. ఇది మేల్కొనే సమయం. వాస్తవానికి ఉదయం నుంచి సాయంకాలం దాకా తిరిగి వస్తే నీ శరీరం అంతా అలసిపోయి నిద్రపోతావు. అయ్యా ఆ నిద్ర ఓకే. మరి వీళ్ళు ఎందుకు నిద్రపోతున్నారు? ఏ ఆశీర్వాదం! వీళ్ళు ఎందుకు నిద్రపోతున్నారు? నిద్ర రెండు విధాలుగా వస్తుంది. బాగా శరీరం అలసిపోతే వస్తుంది. కానీ మంచిగా 2 క్వార్టర్లు తాగినా 2 క్వార్టర్లు తాగితే ఆటోమేటిక్గా మత్తులోకి వెళ్ళి పడతావు. పడవా? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. మరి వీళ్ళెందుకు నిద్రపోతున్నారు అని చెప్పడానికి సమయం కాదు. బైబిల్ పండితులు అయితే కొంచెం ముందుకు వెళ్ళాలని ఆశిస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మహావేశ్య అని ఒక ఆమె ఉంది. ఆమె బంగారపు పాత్రలో తన వ్యభిచార మద్యమును కలిపి తాపింది. ఆయన అన్నాడు, ఎవరి మహావేశ్య? సంఘమే. ఏ సంఘం? ఏదో ఒక సంఘంలే. ప్రైజ్ ది లార్డ్. ఈ సంఘం ఏం చేసింది? తన తప్పుడు సిద్ధాంతాలతో, అదే వ్యభిచార మద్యం, తన తప్పుడు సిద్ధాంతాలు పోసింది. ఎక్కడున్న వాళ్ళకి బార్ షాప్కి వెళ్తే జగనన్న మందు దొరికింది. ప్రైజ్ ది లార్డ్. కానీ చర్చికి వెళితే అంతకంటే కిక్కిచ్చే మందు దొరికింది. ఏం మందు అది? మహావేశ్య రెడీ చేసిన అబద్ధ బోధనే మందు. వీడు ఒక్కసారి తాగితే పడతాడు, వీడు రోజు తాగుతున్నాడు. పడద్దా? ప్రతి కూటమిలో తాగుతుంది ఈ మందే. చదవండి సార్ బైబిల్. ఎందుకు నోవా కాలంలో 8 మంది ఓడలోకి వెళ్ళారు, మిగతా వాళ్ళు ఎందుకు రాలా? మత్తుగా పడుకున్నారు వాళ్ళు కూడా ఆ టైంలో. ఈ కాలంలో ఈ వర్తమానం దగ్గరికి ఎందుకు రావట్లేదు? మత్తుగా పడుకున్నారు. కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళతో హెచ్చరిక, ఇది నిద్ర మేల్కొనే వేళ, ఇది నిద్ర మేల్కొనే వేళ, అన్నిటికీ అంతము సమీపమైనదే. ఆయన పిల్లలను బయటికి పిలిచే సమయం ఇది. వాస్తవానికి నిద్ర అంటే, ఈ నిద్రలో ఏముంది అంటే అంత మత్తు అనేది ఏంటంటే, వ్యభిచార మద్యం తాగి మత్తుగా పడుకున్నారు కదా. ఈ మత్తులో అయ్యా ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. ఎలక్షన్ టైం కదా ఇప్పుడు. నాయకులకి పండగ ఉండిద్ది. నాయకులు ఇక్కడ కేకలేస్తాం అనుకో, అది ఇది ఇది అని అనుకో, ఎవరు అక్కడ కేకలేస్తుంది పలానా అనగానే వాడిని రహస్యంగా ఫోన్ చేస్తారు, ఇంటికి తీసుకెళ్ళి ఆఫీస్కి పిలుస్తారు, అప్పచెబుతారు. వాడు అది ఇది అన్నవాడు 2వ రోజు ఏం మాట్లాడు. ఏందయ్య అంటే ప్యాకేజ్ అందింది. ఏమంది? నేను ఆ పార్టీలకు జంప్ అవుతా అంటాడు. ఈ జంప్ అవడు. ఎందుకని? సార్ అన్నీ అర్థమయ్యే సార్, ఇదేం పెద్ద ఇదేం కాదు ఇది అని అర్థం. రాజకీయం అర్థం కాకుండా ఏం లేదు సార్. ఇప్పుడు వాడు మెదలకున్నాడు, మనం వెళ్ళాం, మన అడగం, ఎట్ట కడతా పానీ అయ్యా. వాడు బిల్డింగ్ కొంటాడు, కారు కొంటాడు, అది కొంటాడు, ఇది కొంటా ఉంటాడు. సరే వెళ్ళని, మనది కాదు ఆ దారి అని మనం చూస్తాం, పక్కకుంటాం. కానీ అర్థమవుతున్నాయి. ఎప్పుడైతే ప్యాకేజ్ అందిందో కదలకుండా పనుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. సార్ ఈరోజు వాక్యం అంటే నీకెందుకు రోసం లేదు సార్? వాక్యం అంటే ఎందుకు నువ్వు చూడలేదు? నీకే ప్యాకేజ్ అందింది. వాక్యమును చూడకుండా, వాక్యమును వినకుండా, నీ హృదయాన్ని ఉపయోగించకుండా,
నీ అంతరంగాన్ని ఉపయోగించకుండా, నీ మనసును ఉపయోగించకుండా, నువ్వు కేక వేయకుండా నీకేమందింది సార్? ఏ ప్యాకేజ్ అందింది నీకు? మాకెవరు ఇవ్వలేదు. ఇవ్వకపోయినా అందింది సార్. అదే ఇక్కడ రహస్యం. నీకు ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరంలా. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఏం చెప్పిందంటే ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడట. ఎన్ని పూటలో? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం. జ్యేష్ఠత్వం అనగా దేవుని వాక్యం. ఈ గడియ వర్తమానమే జ్యేష్ఠత్వం. ఒక్క పూట కూటి కొరకు అమ్ముకున్నాడు ఒక ఆయన. నువ్వు ఒక్క పూట కూటి కొరకు అమ్ముకోకూడదు. దీన్ని రోషంగా ఉండాలంటే నిద్ర మేలుకోవాలి. అయ్యా, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం అమ్ముకున్నాడు. తర్వాత వ్యభిచారయ్యాడు. ఒక ఆయన ఆశించాడు డబ్బు తీసుకుందామని, తీసుకోవాలా. తర్వాత ఆయన కూడా వ్యభిచారయ్యాడు. అవన్నీ మనకు ముమ్మూర్తులుగా ఉన్నాయి. ఈరోజులో హెచ్చరిక స్వరం ఏంటంటే నువ్వు నిద్ర మేల్కొన్నాడు, వేళ అయినది. దేవుని స్తోత్రం. దేవుని పిల్లలు నిద్ర మేల్కొనే వేళ. కృప కలుగునుగాక. దేవుని పిల్లలు నిద్ర మేల్కొనే వేళ. ఒక మాట చెప్పి ఉందా టైం నాకు? ప్రైజ్ ది లార్డ్. అయ్యా, నిద్రపోతున్నామనే మాట కాడ చాలా చెప్పాలి. ఏంటంటే చివరి గడియ అంటే ఈ ప్రకృతిలో జరిగే మార్పులన్నీ చూసిన తర్వాత మేజర్గా చూడాల్సిన ఒక విషయం ఏంటంటే మానవుని యొక్క హృదయాన్ని చూడాలి. సార్, మరొకసారి ఈ ప్రకృతిలో మార్పు అంతా చూసిన తర్వాత మనం చూడాల్సింది మానవుని యొక్క హృదయాన్ని. హృదయం డైరెక్ట్ కనబడదు నీకు. బైబిల్ చెప్పింది ఒక మాట, అబద్ధ ప్రవక్తులు, అబద్ధ బోధకులు వస్తారు. క్రూరమైన తోడేళ్ళు ఎలా వారిని ఐడెంటిఫై చేస్తావు అని అన్నాడు ప్రభువారు. వారు ఫలాలను బట్టి నువ్వు చూస్తావన్నాడు. వారి ఫలాలను బట్టి. కృప కలుగును గాక. బైబిల్ ఇంకొక మాట కూడా చెప్పింది, ధనాన్ని భూలోకంలో దాచుకోవద్దు, ధనాన్ని పరలోక రాజ్యంలో దాచుకున్నాడు ఆయన. ఈ మాట అంటే ఒక మాట అన్నాడు ఆయన, నీ ధనం ఎక్కడుండిద్దో నీ హృదయం కూడా అక్కడే ఉండిద్ది అన్నాడు. ఒకవేళ నీ ధనం పరలోక రాజ్యంలో ఉంటే నీ హృదయం కూడా అక్కడే ఉండిద్ది. నిజమే కదా? ప్రైజ్ ది లార్డ్. హృదయం నిండిన కొలది పెదాలు మాట్లాడితే అన్నాడు. అన్నాడా? అట్లయితే హృదయం ఎక్కడ నిండిద్ది? హృదయం నిండా ప్లేస్ ఎక్కడ? అది పరలోక రాజ్యం. పరలోకం నుంచి పడుతున్న అభిషేకంతో నీ హృదయం నిండాలి. ఆ హృదయము నిండితే మాట్లాడేది వాక్యం. ప్రైజ్ ది లార్డ్. నీ పెదాలు వాక్యం గురించి మాట్లాడలేదంటే దేనితో నిండింది? నీ హృదయం దేనితో నిండింది? ఒక వాక్యం చెప్పాలంటే నీకు భయం పడుతుంది. నీ హృదయం దేనితో నిండింది? దేనితో నిండింది నీ హృదయం? నా నిమిత్తం నీ ప్రాణము సహితం ఇవ్వకపోతే నువ్వు నా శిష్యుడు కాదన్నాడు ఆయన. ఫైనల్ అది. అట్లయితే ఇక శరీరం సంగతి ఏంటి? డబ్బు సంగతి ఏంటి? కోరికల సంగతి ఏంటి? ఇవన్నీ తర్వాత అన్నాడు. ఫైనల్గా అడిగాడు ఆయన, నా నిమిత్తం నీవు కానీ ప్రాణమును వదిలిపెట్టుకోకపోతే నువ్వు నా శిష్యుడు కాదన్నాడు. దాని అర్థం ఏంటంటే ఆ ప్రాణం విలువ నీకు తెలియాలి. ఆ ప్రాణము పోయినా మరలా తిరిగి ఇచ్చేవాడని దేవుడి విలువ కూడా తెలియాలి. అది తెలిసినప్పుడే వాక్యం కొరకు సాక్షిగా ఉంటావు. ఎవరిని మేలుకొలుపుతున్నాడు దేవుడు? ఎవరిని మేలుకొలుపుతున్నాడు దేవుడు? అన్నిటికీ అంతం సమీపమైంది అని ఎవరికి చెబుతున్నాడు? ఎవరిని మేలుకొలుపుతున్నాడంటే ఆ హృదయములో దేవుని వాక్యం నింపుకొని ఆ జీవం కలిగిన మాటలు మాట్లాడే పిల్లలను లేపుతున్నాడు. రాత్రి వేళ
ఒకవేళ దేవుడు నిన్ను ఈ రాత్రి లేపుతుంటే నిద్ర మేలుకునే వేళ అయిందని నేనేదో ఊరకట్ట తట్టి లేపి కూర్చోవయ్యా, దానికోసం కాదు. వారిలో ఒంటరైన వారు 10,000 మంది అవుతారట అన్నాడా? ప్రోక్త అన్నాడు, దేవుడికి ఒక మనిషి చాలన్నాడు. ఎంతమంది కావాలి? ఒక వ్యక్తి కావాలన్నాడు. అంటే ఎలాంటి వ్యక్తి ఏంటాడు అతను? ఒక వ్యక్తి అంటే ఎలా ఉంటాడు? ఒకడు చాలన్నాడు. ఎలాంటి వ్యక్తి ఉంటాడు? సంసోను పిలిచాడు, సంసోను ఒక్కడు చాలన్నాడు. 1000 మంది ఫిలిష్తీయులను కొట్టేశాడు, ఒక్కడు చాలన్నాడు. సంసోను లేడు ఇప్పుడు. నువ్వు ఉన్నావు ఇక్కడ ఒక్కడవే, నువ్వు ఉన్నావు ఇక్కడ ఒక్కడవే. ఏమైనా సంసోను చేసేటట్టుగా ఆ ఆత్మ ఆవేశం నీ లోపల ఏమైనా కదలాడుతుందా? కదలాడుతుందా? ఈ చుట్టుపక్కల ప్రాంతానికి నేను ఒక్కడిని చాలు, వర్తమానం చెప్పడానికి, వాక్యం చెప్పడానికి, సత్యమును మాట్లాడటానికి, దేవుణ్ణి చూపించడానికి నేను ఒక్కడిని చాలు అనే హృదయ స్పందన ఉందా? హృదయ స్పందన ఉన్నదా? పాట పాడితే చాలు, కొంచెం వాక్యం చదివితే చాలు, ప్రార్థన చేస్తే చాలు, కూటమి దగ్గరికి వస్తే చాలు. ఇది కాదు దేవుడు అంటుంది. 10,000 మందికి వర్తమానం చెప్పగలిగిన ఒక వ్యక్తి చాలన్నప్పుడు నీ శరీరంలో ప్రతి అవయవాన్ని దేవుడు వాడుకోవాలి. ఇక్కడే ఉన్నారా? ఏం కొంతమంది కనపట్లేదు, నిద్ర వస్తుందయ్యా? నిద్ర మేలుకునే వేళంటే వీళ్ళు నిద్రపోతున్నారంటే ఏం పట్టినట్టు? ఊరకొచ్చి కూర్చోవడం కాదు ఇక్కడ. కోసూరులోని దెయ్యాలని ఇక్కడికి వస్తే నీకు తెలుసుగా. అయ్యా కొంచెం రెడీగా లేకపోతే కోసూరు దెయ్యాలు వదిలిపెట్టి నీలో ఎక్కెళ్తాయి. పాపం వాళ్ళు ఇళ్ళకాడ కూర్చున్న దెయ్యాలు వదులుతారు ఇక్కడికి. మన దెయ్య ఇక్కడికి వచ్చింది, వాళ్ళ దెయ్యాలు మన దెయ్యాలు మొత్తాన్ని వదలగొట్టి తరిమి వెళ్ళటానికి నువ్వు వచ్చావు. ఇక ఇక్కడికి వచ్చి కొన్ని నిద్రపోతున్నాడు. దాని అర్థం ఏంటి? పోత ఏం తీసుకెళ్తావు? అరే నేమంటలేదు, వాక్యం చెబుతుందా మాట. రెడీగా ఉండు ఎక్కడంతే, వాక్యం కొరకు రెడీగా ఉండు. దేని లోపలకు దూరనేగాక. ప్రైజ్ లా. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉండాలి. అది నేను చెప్పబోతుంది. పరిస్థితి అంతా చూసా, ఓకే, అన్నిటికీ అంత సమీపమైనప్పుడు ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీ శరీరం ఏ రీతిగా ఉంది, నీ ఆత్మ ఏ రీతిగా ఉంది, నీ ప్రాణం ఏ రీతిగా ఉంది? ఇది కావాలి నాకు. అది నేను చెప్పాలనుకుంది. అసలు నీ శరీరం ఏ రీతిగా ఉంది, దేనిని ఆశిస్తుంది శరీరం, నీ ఆత్మ ఏ రీతిగా ఉంది, ఏ కలలుగంటుంది నీ ఆత్మ, నీ ప్రాణం ఏ రీతిగా ఉంది, నీ ప్రాణంలో ఉన్న ప్రభు వారు ఏమి నేర్పుతున్నాడు నీకు? నువ్వు మందిరం అని చెప్పాడు. 66 గ్రంథాల్లో ఉన్న జీవంత నీ లోపల పెట్టాడు. నీ కోసం పరలోక రాజ్యం వెనకాల ఉంది. నువ్వు ఇంకా అదురుపోతున్నావంటే మొగతనం లేనుడా. ఎన్ని పోసలేనుడివి. వాక్యం చెప్పడానికి అదురుపోతున్నామంటే ఎన్ని పోసలేనుడివి. అన్నిటికంతా సమీపమైంది అని ఆయన హెచ్చరిస్తున్నాడు. పాపము చేసే వాళ్ళు చేస్తా ఉన్నారు. వాళ్ళ కొరకు నరకం ఉంది, శిక్ష ఉంది. వాళ్ళ కోసం కాదు ఇప్పుడు దేవుడు ఎదురు చూస్తుంది. తన రాకని ఆలస్యం చేస్తుంది వాళ్ళ కోసం కాదు, నీ సంపూర్ణత కోసం. నీ సంపూర్ణత కోసం. సత్యము మాట్లాడకపోతే వాడికి సత్యం ఏం తెలిసింది? ఎలా ఉంది ఈ రాత్రి నీ శరీరం? దేని కొరకు ఆశ కలిగి ఉంది ఈ శరీరం? ఈ శరీరం కొన్న 5 జ్ఞానేంద్రియాలకు దాహాలు ఉన్నాయి, దప్పికున్నది. ప్రతి ద్వారం దగ్గర దెయ్యాలు కూర్చొని ఉన్నాయి. ప్రతి ద్వారం దగ్గర జయించే శక్తి కలిగి ఉన్నావా? ప్రతి ద్వారం దగ్గర, నీ కంటి దగ్గర, నీ చెవి దగ్గర, నీ నోరు దగ్గర, నీ ముక్కు దగ్గర, ప్రతి ఎంట్రుక దగ్గర అవి ద్వారాలు. జయించే శక్తి కలిగి ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్. అది నిద్ర మేలుకోవటం అంటే. నీ అంతరంగంలో నీ ఆత్మ ఏం చెబుతుంది? ఇంటికి వెళ్ళి పడుకో. అయ్యా
ఎక్కడ నిద్ర రానివాడు చర్చికి వెళ్ళి నిద్ర వస్తుంది, ఆ కూటమి దగ్గరికి వెళ్ళి నిద్ర వస్తుంది. నరసరాపేట నుంచి వచ్చి నిద్రపోతున్నారు. ఇక్కడ చిగ్గుండాలి, కొంచెం నిద్రపోవడానికి వచ్చింది, ఎడకాయని తీయాలి ఆవంతునే. రోసగాడు ఎట్టుంటాడు, ఎప్పుడన్నా నక్సలైట్లు ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు చూడు, యూట్యూబ్లో ఉంటాయి. నక్సలైట్లని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు, మాజీ నక్సలైట్. వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు లేరులేండి. వాళ్ళు చెబుతారు ఇను, రోసం అంటే వాళ్ళు చెబుతారు ఇను. మంచి కోసం రోసం, నశించిపోయే ఆత్మ కొరకు రోసంగా బతకాలంటే యుద్ధ భూమిలోకి వచ్చి అట్టు ఉండాలి, నిద్రపోతూ ఉండాలా. కొద్దిగా కూడా క్రియేటివ్ మైండ్ లేదు, కొంచెం కూడా ఆలోచన చేసే మైండ్ లేదు. తర్వాత ఏం చేయాలి ఇట్లా ఏంటి మంచి వాతావరణం ఎన్ని ఎట్లా చేసుకోవాలి కొద్దిగా కూడా ఉంటుందా. వాళ్ళు చేశారు, వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ సైనికుడిగా ఉండాలి. ఇక్కడ పనిచేయడానికి సైనికుడిగా ఉండాలి. ఇక్కడ నేను ఎందుకు వచ్చాను రా నాయన, ఆయన అన్నాడు గిద్యోనుతో, నువ్వు అనుకున్నావు 2,000 మంది ఉన్నారని, వీళ్ళందరూ పనికిరారు, గిద్యోను పంపించే 22,000 మంది అన్నాడు. 10,000 మంది ఉంటే వీళ్ళు కూడా పనికిరారు, తీసుకురా అన్నాడు. నీళ్లు ముంచి కుక్క గతికినాడు, గతికిన వాడిని ఇక్కడ పెట్టన్నాడు. నీళ్లు ముంచుకొని గతకలేడు ఎవడు, మింగుతు రావుతునే చేత్తో నీళ్ళు తీసుకొని గతకమన్నాడు ఆయన. ఎవడు గతుకుతాడు? గతకాలని కుసేపు చేతులు అట్ట పెట్టాలి. చేత్తో నీళ్ళు తీసుకున్నాడు, ఆవంతును పోసుకుంటాం మనం అట్లల్లా. చేత్తో నీళ్ళు తీసుకుని గతుకున్నాడు నాలుగుతో, కుక్కలా గతుకున్నాడు. ఎన్ని వస్తాయి నాలుగుతో ఎన్ని వస్తాయి? అలా గతికినవాడికి నాకు కావాలన్నాడు. అంత ఓపిక కలిగినవాడు కావాలి, అంత సమర్పణ కలిగినవాడు కావాలి, నా స్వరం వినేవాడు కావాలి. అలా గతికినవాడిని పక్కన పెడితే 300 మందే ఉన్నారు. ఆ 300 మంది నాకు చాలన్నాడు. అయ్యా మన కాలం మీద ఒకడు చాలన్నాడు ఆయన. ఆ ఒక్కలో నువ్వు ఉన్నావా అన్నా. ఈ రాత్రి వేళ అన్నిటికీ అంతము సమీపమైంది. గురుగులు కట్టలు కట్టుకొని, సంఘ శాఖలన్నీ కట్టలు కట్టుకొని ఎవరు బయటికి రారు, గుర్తుపెట్టుకో. బయటికి రారు. ఎక్కడి నుంచో వచ్చారు పాపం, ఇక్కడ కూటమి పెట్టారంటే ఇక్కడ ఉన్నారు చర్చిలో ఒక్కలని వచ్చారు. ఇక్కడికి వచ్చారా? వాళ్ళ మీద ప్రేమ ఉంది, రావాలని కోరుకుంటున్నాం. దేవుడు వారిని దీవించరు గాక. అంటే ఒక్కటే ఒకటి చెప్పుంటారు, వాళ్ళు మన వాళ్ళు కాదు వెళ్ళొద్దని కదా, అంతే. వాళ్ళు మన వాళ్ళు కాదు వెళ్ళొద్దని. ప్రైజ్ లా, కృప కలుగును గాక. ఒక మంచి మాట చెప్పని, ఆకాశం ఆలకిస్తుంది, భూమి చెవియకింది. నువ్వు చెవులు మూసుకున్నా కానీ ఈ కోసూరికి నేరస్థాపన అవుతుంది రాత్రి. ఈ 3 రోజుల కూటమి కోసూరికి నేరస్థాపన. ఇది నేరస్థాపన వర్తమానం. అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడని ప్రజలకు నేరస్థాపనకు అక్కడికి వెళ్ళి చెప్పు. వాళ్ళు వినరు, వాళ్ళు అంగీకరించరు, వాళ్ళు నా మాటను లెక్క చేయరు అన్నాడు యేసుకేలుతో దేవుడు. అయినా నన్ను ఎందుకు వెళ్ళమంటున్నావయ్యా? వాళ్ళు వినరు, ఆయన ఇల్లు అన్నాడు. వినరు, చదువు 2 అధ్యాయం యేసుకేలు గ్రంథం. వినరు, అయినా వెళ్ళు. దేనికి? నేరస్థాపనకై. ఎవరైనా దేవుడి పిల్లలుంటూ బయటకు వస్తారు. పౌలా, ఇక్కడ నాకు పిల్లలు ఉన్నారయ్యా అన్నాడు. నేను చదువుతా అనుకుంటాను, ఇక అందరూ ఆయన పిల్లలు కాదా? కాదు. కోసూరులో ఉన్న వాళ్ళందరూ ఆయన పిల్లలు కాదా? కాదు. పక్క కోసూరులో ఉన్న వాళ్ళందరూ ఆయన పిల్లలు కాదా? ఎప్పటికి కాదు. నరసరాపేటలో ఉన్న వాళ్ళందరూ ఆయన పిల్లలు కాదా? ఎప్పటికి కాదు. దొడ్లేరులో ఉన్న ఆయన పిల్లలు కాదా? ఎప్పటికీ కాదు. ఆయన పిల్లలు వేరు, భూమి మీద ఉన్న సైతాని పిల్లలు వేరు. ఇద్దరున్నారు. సరే, ఇది ఒక గొప్ప మర్మం. బైబిల్ పండితులకే ఈరోజు అర్థం కాలే ఈ మర్మం. బైబిల్ పండితులకే అర్థం కాల, కానీ అది మర్మం. ఆయన పిల్లల కోసమే ఈ వర్తమానమైనది.
ప్రైజ్ ది లార్డ్. వారిని నిద్ర మేల్కొల్పే సమయం ఇది. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు ఎక్కడో పందులు దగ్గర, ఆ పందులు సహవాసంలో ఉంటే తండ్రి జ్ఞాపకాలు నిద్ర మేల్కొల్పినవి. ఆ పందుల దగ్గర లేడక అక్కడ నుండే తండ్రి దగ్గరికి, ఆయన నా తండ్రి దగ్గరికి వెళితే సాలని వచ్చాడు. ఎవరా తండ్రి? వాక్యమే మన తండ్రి. వాక్యమే మన తండ్రి. ఏ సహవాసంలో ఉన్న నువ్వు రావాల్సిన వాక్యం దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్. అది నిద్ర మేలుకునే సమయం. నువ్వు నిద్ర మేలుకున్నావంటే నెక్స్ట్ వచ్చేది వాక్యం దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్. మహావేశ్య దాని యొక్క వ్యభిచార మద్యం తాపి పడుకోబెట్టింది. అందుకన్నాడు నిద్రించున్న నువ్వు మేల్కొని మృతుల్లోంచలే అన్నాడు. మృతుల్లో నిద్రపోతున్నారా? చచ్చిన శవాలు మార్చులో ఉంటాయి, కానీ క్రైస్తవులు మార్చులో లేరు కదా, ఉన్నారు. ఏంట ఆ యొక్క మృతులు ఎవరు? ఈ సంఘ శాఖలే మృతులు. సగం వాక్యముతో ఉన్న ప్రతి సంఘ శాఖ అది చచ్చిపోయి ఉన్నదే. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, నువ్వు లూథరన్ వర్తమానంలో నుండి వెస్లీ వర్తమానంలోకి వెళ్ళాలంటే లూథరన్, ప్రైజ్ ది లార్డ్, ఇక్కడే ఉన్నారా? ఆ చెట్టుకు ఎదిగేటప్పుడు ఆ బెరడు, ఆ కొమ్మలు, ఆకులు బయటకు వచ్చి వెళ్ళేటప్పుడు కాయలు వచ్చిందాకా ఆ చెట్టు అన్నీ ఉపయోగపడతాయి. కాయ కాసిన తర్వాత కాయ తీసుకుంటూ దీనంతా మనం కాల్ చేస్తాం, అవును కదా? కాయలు కోసుకున్న తర్వాత చెట్టింటికి తీసుకెళ్ళాం. మిరపకాయలు కోస్తాము, చెట్లు కూడా తెచ్చుకుంటాం ఇంటికి, కాయలే. పత్తి తెస్తాము, పత్తి చెట్టు తెచ్చుకోం, పత్తే తెచ్చుకుంటాం. ఏ చెట్టు కాయను కోసుకుంటాం, చెట్టు అక్కడ ఉన్నది, కానీ ఆ చెట్టు ఉపయోగపడింది. దాని యొక్క పరిస్థితి ఏంటంటే అది ఇంటికి తెచ్చుకోం, కాల్చి వేస్తామన్నాడు. అది కాల్చి వేయబడింది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. లూథరన్ వర్తమానం లో నుండి నువ్వు వెస్లీ వర్తమానానికి వెళ్ళేటప్పుడు లూథరన్ వర్తమానం చావాలన్నాడు ఆయన. నువ్వు వెస్లీ వర్తమానంలోంచి పెంతెకోస్తు వర్తమానానికి వెళ్ళేటప్పుడు వెస్లీ వర్తమానం పూర్తిగా కాలిపోవాలన్నాడు ఆయన. నువ్వు పెంతెకోస్తులో నుంచి ఈ కాల ప్రవక్త వర్తమానంకి వచ్చేటప్పుడు పెంతెకోస్తు వర్తమానం పూర్తిగా కావాలన్నాడు ఆయన, పూర్తిగా కాలిపోవాలన్నాడు ఆయన. ఇప్పుడు ఏం జరుగుతుందో వర్తమానం కాడికి రావాలంటే నీ సంఘ శాఖ చావాలి. ఆ సంఘ శాఖే మృతులు ఉండే స్థలం. సంఘ శాఖ కట్టగట్టింది, ఒక్కడి స్వరం ఒకడికి వీణ పడకుండా. తెనాల్లో ఐతే నగరం ఒకటి ఉంది, ఉందా? ఐతే నగరం, చంచిపేట. అక్కడ గోడ పక్కన ఒక చర్చి ఉండేది, గోడ యువతల ఒక చర్చి ఉండేది. నువ్వు అక్కడికి వెళ్తే కనీసం ఒక 50-60 చర్చిలు చూస్తావు ఒక కాలనీలో. అన్ని చర్చిలు ఉంటాయి. వెళ్ళండి ఒకసారి తెనాలకి, చాలా చర్చిలు ఉంటాయి. అంటే ఎందుకు ఆ మాట ఎత్తానంటే పక్కనే ఉంటాయి. ఆ పక్క గోడోడి స్వరం ఈడికి వినపడదు, ఈడి స్వరం వాడికి వినపడదు. ఏంటది? కట్టది. అది చచ్చిపోయిన కట్టది. అక్కడ దేవుడి పిల్లలు పడుకోడు ఉన్నారు, నిద్రించు నువ్వు మేలుకో అన్నాడు ఆయన. సగం వాక్యంతో ఎందుకు చచ్చిపోతావు? పరిపూర్ణ వాక్యం తినేదానికి లెగవయ్యా, కొంచెం మేలుకోవయ్యా. లేఖనాలు చూడటానికి మేలుకోని ఆయన, గ్రంథం చదవటానికి మేలుకోని ఆయన, ప్రార్థన చేయటానికి మేలుకోని ఆయన, ప్రపంచానికి ఏం జరుగుతుందో లేఖనాల్లో నుంచి చూడటానికి మేలుకోని ఆయన అని లేపాడు. ఇంతకు లేపిందెవరు? ప్రైజ్ ది లార్డ్. ఇంతకు ప్రతి కాలంలో లేపేది ప్రవక్తే. నువ్వు ఏ కాలానికి వెళ్ళి లేపేది ప్రవక్తే. ప్రైజ్ ది లార్డ్. ఈ కాలానికి లేపేది ప్రవక్తే. నిద్రించుచున్న నువ్వు మేల్కో. ఈ రాత్రి వేళ ఈ కోస్తుల పరిసర ప్రాంతం వారికి మేలుకొలుపు వర్తమానం ఇది మేల్కొనే టైం. ఇది అన్నిటికీ అంతమో సమీపమైంది. చివరిగా నీ శరీరం ఒకసారి చూడు.
విపరీతమైన కోరికలతో అల్లాడుతుంది. 70 సంవత్సరాల ముసలోడి దగ్గరికి వెళ్ళు, వాడు టచ్ చేసి చూడు, నీ కళ్ళు ఎట్టుండి అడుగు, నీ చెవులు ఎట్టుండి అడుగు, నీ ముక్కు ఎలా ఉంది అడుగు, పర్సనల్ విషయాలు టచ్ అయ్యి ఆ ముసలోడికి వాళ్ళ కోరికలు ఎక్కువగా చెబుతారు. టచ్ చేసి చూడు. చాలామంది టచ్ చేసి ఇంటర్వ్యూలు పెడుతున్నారు. మీకు కూడా ఈ వయసులో కోరికలు ఉంటాయంటే ఎక్కువగా ఏమైంది శరీరానికి? నువ్వు అనుకున్నంత ఈజీగా లేదు శరీరం. నువ్వు అనుకున్నంత ఎందుకు చెడిపోయింది? లోకం అంతా ఎందుకు చెడిపోయింది? శరీరం చెడిపోయింది. నిజమది. ఎవడు బాగు చేయాలి శరీరాన్ని? అందుకే వచ్చింది వర్తమానం. నువ్వు మేల్కో. ఎందుకు నీ శరీరాన్ని కాపాడుకోవాలంటే ఫలాలు కనబడేది ఈ శరీరంలోనే. ఆత్మ సంబంధమైన ఫలము కనబడేది ఈ శరీరంలోనే. ఇది చాలా ఇంపార్టెంట్. రక్షణ కలవరిలో వచ్చింది. ఆత్మ ఎప్పుడే రక్షింపబడింది. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రాణానికి ఆత్మకు విమోచన జరిగింది. కానీ శరీర మార్పు కోసం భక్తి ఇప్పుడు నీకు అవసరమై ఉంది. ఇప్పుడు నేను ఎంటే మెసేజ్ సావుకుని అంటే, ఎంటే మెసేజ్ బిలివర్ని అంటే, ఊరికి నాకు మెసేజ్ తెలుసు, నాకు పుస్తకాలు తెలుసు, ప్రవక్త తెలుసు అంటే కుదరదు. శరీరంతో సాక్ష్యం ఇవ్వాలి. ఎస్, ఈ కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడు, ఈ కాలానికి ఏలియా ఉన్నాడు. నీ నోటితో సాక్ష్యం ఇవ్వాలి. అది వాక్యం కాబట్టి మాట్లాడదు, వాక్యం అయితే మాట్లాడాలి. ఇక్కడ ఒప్పుకుంటే నా తండ్రి దగ్గర నిన్ను ఒప్పుకుంటా అన్నాడు ఆయన. ఇక్కడ వదిలిపోతే పిరికివాడు పరలోక రాజ్యానికి వారసుడు కాడు. అందుకో మేలుకో అన్నాడు. అందుకు మేలుకో. ఆయన మహిమ నీ మీద ప్రకాశించాలి. మేలుకో. నీ శరీరానికి ఉన్న దాహాలు తీర్చేది లోకం కాదు, వాక్యం తీర్చిద్ది. అబ్బా, ఈ శరీరానికి ఎన్ని దాహాలు ఉండేవి. కండు చూసి 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 దాహం తీరట్లా, చెవి విని 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 దాహము తీరటలా. తీరుతుందండి? తీరవు. చెడిపోయిన మాటలు విని ఆ ఫోన్లో వాడు ఫోన్ చేస్తే ఎంత, ఏం ఫోన్ చేస్తాడా, రాత్రికి నిద్ర పడదు వాళ్ళకి, ముసుగులు వేసుకొని షాటింగ్లు చేస్తూ ఉంటారు. ఎన్ని కేసులో వాడు నాకు షాటింగ్ చేశాడు, పెళ్లి చూపులకు వచ్చి నన్ను మోసం చేశాడు, ఆ తర్వాత నాకు తెలిసింది వీడికి 12-13 పెళ్ళని. పెళ్లి చూపులకు వచ్చి మాట్లాడిందంట. ఆ మాటల్లో ఎట్లా మాట్లాడిందంటే, వీడు నన్ను కొండల మీద కూర్చోబెట్టి నన్ను పోషిస్తాడు, కారులో దిప్పుతాడు, విమానంలో దిప్పుతాడు అన్నట్టు వాడి మాటలు. వారం రోజుల తర్వాత అర్థమైందంట వీడికి 12-13 పెళ్ళని. అంత బాగా నేర్చుకున్నారు మాటలు. కానీ వాక్యం లోపలికి వస్తే ఆ మాటలు రావబ్బా. నీ నోటికి కాపుదలా, నీ చెవికి కాపుదలా, నీ ముక్కుకి కాపుదలా, నీ కంటికి కాపుదలా, నీ యొక్క స్పర్శకి కాపుదలా. ఆత్మ ఫలాలు కనబడేది ఈ శరీరం ద్వారానే. నువ్వు లోపల ఏం ఆలోచన చేసావో ఈ బాడీ చెప్పిద్ది, నీ మాట చెప్పిద్ది. నీ లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడా, ఇంకొకడు ఉన్నాడని నీ మాట చెప్పింది సార్. నీ వైఖరి చెప్పింది, నీ నడవడిక చెప్పింది. నీ లోపల పరిశుద్ధాత్మ లేడనో ఉన్నాడని చెప్పేది నీ బాడీ. మోసపోకు. వెక్కిరించబడ్డ దేవుడు. ఏది విత్తుతావో దాన్నే కోస్తావు. ఏంది విత్తేది? ఈ సేల విత్తనాలు కాదు, హృదయంలో విత్తనాలై వాక్యాన్ని విత్తితే ఈ శరీరంలో వాక్యాన్ని కోస్తావు. ఒకవేళ వాక్యాన్ని విత్తకుండా లోకాన్ని విత్తితే ఈ శరీరంలో లోకాన్ని కోస్తావు నువ్వు. ఈ రాత్రి అన్నిటికీ అంతము. నీ శరీరాన్ని, నీ ఆత్మను, నీ ప్రాణాన్ని రాత్రి ఒకసారి ఆలోచించి వాటి గురించి ఆలోచించి. వాక్యముతో ఉన్నావా? క్రీస్తును లోకానికి చూపిస్తున్నావా? నువ్వు ఎత్తబడుతున్నావంటే, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తున్నావంటే, ఆ నశించిపోయే ఆత్మ నీకు ఎలా కనపడుతుందో తెలిసినా? ఎలా కనపడుతుంది?
నశించిపోయే ఆత్మ నీకు ఎలా కనబడుతుంది? ఒకసారి ఆలోచన చేయి. నశించిపోయే ఆత్మ ఏ రీతిగా నీకు కనబడుతుంది? నువ్వు పరలోక రాజ్యం వెళ్ళే దారిలో ఉన్నావు, నువ్వు ఆత్మశాతం నింపబడి ఉన్నావు, వాక్యంతో నింపబడి ఉన్నావు, నువ్వు పరలోక దగ్గరికి వెళ్తున్నావు. అట్లయితే నీ సహోదరుడు పరలోక దగ్గరికి వెళ్ళటం లేదని తెలిస్తే నీ ఆత్మ తీవ్రత ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? పౌలేమన్నాడు దాని కొరకు? నా సహోదరుల కొరకు నా శరీరం నేను నలగొట్టుకుంటాను అన్నాడు కదా. అది అనిపించలేదు నీకు? నా సహోదరుల కొరకు నా యావదాస్తుని నేను ఖర్చు పెడతాను అన్నాడు కదా. అది అనిపించలేదు నీకు? తనకున్న లక్షలన్నీ ఆత్మల కొరకు ఖర్చు పెడతాను అన్నాడు కదా. నీకు అలా ఖర్చు పెట్టాలని అనిపించలేదా? నా శరీరాన్ని నా సహోదరుల కొరకు నన్ను నలగొట్టుకుంటున్నాను అన్నాడు కదా. ఆ నశించిపోయే ఆత్మ కొరకు నీ శరీరం నీకు అనిపించలేదా? అట్లయితే నువ్వు నిద్రపోతున్నావు. ఇంకా మేల్కొనలా, మేల్కొనలా. తినుము తాగుము సుఖించుము, శరీరాశ నేత్ర జీవుడము నాకు చాలు, ఆత్మల భారం నాకు వద్దు అంటే ఇంకా నిద్రపోతున్నావు. ఈ రాత్రి మేలుకొనే సమయం సహోదరుడా, ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మేల్కోండి, మేల్కోండి. పాపమును వదిలిపెట్టినప్పుడు మేల్కొలుపు ఉంది. దేవుని స్తోత్రం. ఈ కాలానికి దేవుడు వర్తమానం పంపాడంటే ఆ వర్తమానికుడు వచ్చింది నిన్ను మేల్కొలపటానికి, అసలు వాక్యంలో ఉన్నావో లేదో చూసుకునేదానికి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అన్నిటికీ అంతం సమీపమైంది. అయ్యా, దేవుని వాక్యాన్ని తృణీకరించిన వాడికి మృగం ముద్ర, దేవుని వాక్యాన్ని అంగీకరించిన వాడికి దేవుని ముద్ర. ముద్ర పరిశుద్ధాత్మని ముద్ర లేకుండా ఎవడో పరలోక రాజ్యానికి వెళ్ళటం లేదు. ఈ కాలపు వర్తమానాన్ని తృణీకరించిన వాడికి మృగము ముద్ర, ఈ కాలపు వర్తమానాన్ని అంగీకరించిన వాడికి దేవుని ముద్ర. ఈ రాత్రి ఏ ముద్రతో ఉన్నావో చూడు. ప్రతి సంఘ శాఖకు 666 ముద్ర. ప్రతి సంఘ శాఖకు 666 ముద్ర అని బైబిల్ చెప్పింది. వారి మధ్యలోనే ఏర్పాటు చేయబడిన పిల్లలు ఉన్నారు, వారికి దేవుని ముద్ర. ఈ రాత్రి ఏ ముద్ర కలిగి ఉన్నావు? ఏ ముద్ర కలిగి ఉన్నావు ఈ రాత్రి? ఒకవేళ పరిశుద్ధాత్మని ముద్ర కలిగి ఉంటే నువ్వు ఆల్రెడీ మేల్కొని ఉన్నావని అర్థం. ప్రైజ్లా, ఆల్రెడీ మేల్కొని ఉన్నావు. నేను ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం రక్షింపబడ్డాను కాదు, ఇప్పుడు రక్షణ సమీపంగా ఉంది. ఇప్పుడు నువ్వు నీ మాటలు అవసరం, ఇప్పుడు నీ ప్రవర్తన అవసరం, ఇప్పుడు నీ పాట అవసరం, నీ ప్రార్థన అవసరం, నీ యొక్క త్యాగాలు అవసరం. ఇప్పుడే అవసరం సార్. స్వార్థ బ్యాన్ అవటానికి అస్సాలను ఈరోజు నేను ఒక ముఖ్యమంత్రి స్వార్థం బ్యాన్ చేశాడు. ఎక్కడ స్వస్థతలు కానీ వాటికి సంబంధించి చేయడానికి వీలేదని డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి అస్సాం ముఖ్యమంత్రి మరి స్వార్థ బ్యాన్ అయ్యే టైం వచ్చింది. ప్రవక్త చెప్పాడు, ఈ స్వార్థ బ్యాన్ అవ్వబోతుంది. నువ్వు ప్రవక్తను నమ్మలేదు కాబట్టి ఆ మాట తీసుకోలేదు. నువ్వు ఇది బ్యాన్ అవుతుంది అన్నాడు ప్రవక్త. అది అలాగా వచ్చేసింది పక్క రాష్ట్రానికే. అవుతుంది ఖచ్చితంగా. నశించిపోయే ఆత్మకి జీవం అందించేదానికి నేను అనుకున్న ఆ వీడియో విన్న తర్వాత నేను నెక్స్ట్ డ్యూటీ ఏంటి ప్రభువా అని అంటే నాకు వెళ్ళిన థాట్ ఏంటంటే, గది చాలు నీకు. రక్షింపబడే ఆత్మకి జీవం అందించడానికి గది చాలు మనకి. వాక్యాన్ని నమ్మితే ప్రవక్త అన్నాడు, నువ్వు ఎక్కడ ఉండి ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తికైనా ప్రార్థన అందించవచ్చు అన్నాడు. నువ్వు ఎక్కడ ఉండి ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తికైనా ప్రార్థన ఆ జీవాన్ని అందించవచ్చు. అంతే. ప్రైజ్ ది లార్డ్. పలుకుబడిన మాటతో వర్తమానం వెళ్తుంది. కంగారేం లేదు.
కంగారేం లేదు. ప్రైజ్లా. జ్ఞాపకం చేయమంటావా? లాక్డౌన్ అయితే అమ్మ లాక్డౌన్ ఎందుకు పని ఉడికి లేదు, ఎట్ట బతకాలి. మాణిక్యరావు పని చేసుకుంటేనే పాపం. మాణిక్యరావు లాక్డౌన్ ఎట్ట బతకాలంటే రోజు పని చేసినట్టు తిన్నా. మాణిక్యరావు లాక్డౌన్లో సమృద్ధిగా తిన్నాడు. మాణిక్యరావు అక్కడే కాదు, ఏ ఇంట్లో అడుగు లాక్డౌన్లో తిన్నట్టు ఏ టైంలో తినలేవుడు. నిజమా కాదా? లాక్డౌన్లో ఎటు నుంచి వచ్చినా ఎవడికి తెలియదు. 50 కేజీలు 60 కేజీలే బయటకు వచ్చాడు. మనుషులందరూ ఇంకెందుకు ఎటు లేదు కదా, ఇంట్లో ఉండటమే, తినటం, పెరగటం. ఎక్కడొచ్చింది ఈ డబ్బంతా? ఎటు నుంచి వచ్చిందంటే తెలియదు. పని చేయట్లేదు, మరి పని ఏం లేదు కదా. మరి లాక్డౌన్లో సంవత్సరం నీకు వద్దనే కొంది ప్రతి ఇంటికి వచ్చి పడ్డే. అర్థమైందా భాష? బ్యాన్ అయితే ఎటు నుంచి వచ్చిందంటారు ఇప్పుడు సహాయం? ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. పెరిగిద్దంటవా తరిగిద్దంటవా? పెరిగిద్దా తరిగిద్దా? ఆ జీవానికి నియమించబడిన పిల్లలు ఒక్కల పోగొట్టుకోడు. ఈ రాత్రి నా వర్తమానం ఏంటంటే అందులో నువ్వైతే ఒకరివి. నిన్ను వాడుకోవడానికి దేవుడు నియమిస్తే నువ్వు మేలుకోవటం ముఖ్యం. ఇప్పుడు ఈ రాత్రి నువ్వు మేలుకోవటం ముఖ్యం. హల్లెలూయా. దేవుడు స్వరం వినే పిల్లలను ఆయన వాడుకుంటాడు. ఆయన ఆ జీవం పెట్టిన పిల్లలను వాడుకుంటాడు ఆయన. హల్లెలూయా. ఈ రాత్రి వేళ దేవుడు మీకు కృప చూపును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు మేలుకునే వేళ అయింది. అన్నిటికీ అంతము పాపం పరిపక్వమైంది. నెమ్మది లేదు, మనసుకి నెమ్మది లేదు. ఎందుకు సూసైడ్లు ఎక్కువైనాయి? నరమల ఉద్రిక్తత కాలం అన్నాడు. ఇది ఈ కాల ప్రవక్తను నరమల ఉద్రిక్తత కాలం. అంత చదువుకున్నాడు వాడెందుకు చచ్చాడు రా ఊరేసుకొని? నరమల ఉద్రిక్తత కాలం. అంత చదువుకొని ఎందుకు వాడెందుకు చచ్చాడు? అట్లా నరమల ఉద్రిక్తత కాలం. ప్రపంచం అంతా దెయ్యం సవారు చేస్తా ఉంది. ఎన్ని యాక్సిడెంట్లు, ఎన్ని మరణాలు, ఎన్ని విడాకుల కేసులు. ప్రపంచంలో కొన్ని కోట్ల కేసులు ఇంతవరకు కూడా క్లియర్ కాలేదు. అవన్నీ విడాకుల కేసులే. పెళ్ళిళ్ళు చేసుకోవడం విడాకులు. నమ్మకం లేదు, యథార్థత లేదు. శవాల్లాగా భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి నమ్మకత్వం లేకుండా బ్రతుకుతున్న కాలం కాదంటావా? అన్నిటికీ అంతమో సమీపమైంది. ఈ రాత్రి అయితే వర్తమానం ఏంటి? మేల్కో, రాత్రి మేల్కో. ప్రభు కృప మీకు తోడుగుండెను గాక. ఇంకా ఎవరైనా రక్షింపబడిన వారు ఉంటే ఇక సమయం లేదు కాబట్టి వారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది వాక్యానుసారమైన బాప్తిసం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం. అది బాప్తిసమే కాదు, అది మహావేశ వారి పిల్లల ప్రవేశపెట్టిన బాప్తిసం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం అది రక్తం. అది ఇశ్రాయేలు వారు ఆ గొర్రెపిల్ల రక్తము నిలువు కమ్ముకి అడ్డకమ్ముకి పెట్టారు. నిజమేనా? ఆయన అన్నాడు అది నామము. ప్రైస్లా, ఆ రక్తమే నామం అన్నాడు. పరమగీత 8 చదివితే ఆయన నామము మన హృదయాల మీద, మన భుజాల మీద వ్రాయబడింది అన్నాడు. ఏమిటా నామము? రక్తము. అది రక్తము. ఈ రక్తము లేకుండా నీకు పాప క్షమాపణ లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలది నామము కాదు. రక్తము లేదు అక్కడ. ఆకాశమందున భూమి అందును సర్వాధికారము కలిగింది నామం.
ప్రభువు అయిన యేసుక్రీస్తు నామం. ఆ నామమే రక్తం, ఆ నామమే వాక్యం, ఆ నామమే పరలోక రాజ్యానికి పెట్టబడిన నామం. ఆ నామము నీ హృదయం మీద, ఆ నామము నీ భుజముల మీద పెట్టబడింది అన్నాడు ఆయన. ఎవరైతే ఆ నామం కలిగి ఉంటారో వారు ఆరాధన స్థలం అన్నాడు ఆయన. నామము లేని వాడు ఆరాధన స్థలము కాదు. ఈ రాత్రి వేళ మేలుకొనే సమయం ఇది. అన్నిటికీ అంతమ సమీపమైంది. నెమ్మది లేదు ఎక్కడ. అయ్యా, పుచ్చిపోయింది లోకం. ఒక మాట చెప్పాలంటే పుచ్చిపోయిన చెట్టులాగా ఉండిపోయినారు. ఎక్కడన్నా ఇది నెమ్మది. సవాల్లాగా బతుకుతున్న ఈ కాలంలో దేవుడి పిల్లలు ఇంకా ఉన్నారు. వాళ్ళ కొరకే సువార్త. ఈ రాత్రి వేళ ఒకవేళ కానీ, అయ్యా ఎవరు మాకు శత్రువులు కాదయ్యా, ఏ సంఘం కూడా శత్రువులు కాదయ్యా, మాకు వాక్యం ప్రకటించు, వాక్యాన్ని వంకర చేసే దెయ్యం ఇది వాక్యం అని చెప్పే దేవుడు. ప్రతి కాలంలో ఈ పోరాటం ఉంది, ఈ కాలంలో కూడా ఈ పోరాటం ఉంది. ఈ రాత్రి వేళ వాక్యానుసారమైన బాప్తిసం పొంది ఆయన ఆత్మశాతం నింపబడి నిద్ర మేల్కొని ప్రపంచానికి ఏం జరుగుతుంది, లోకానికి ఏం జరుగుతుంది, లేఖనాలు ఎలా నెరవేర్చబడుతున్నాయి, ప్రవచనాలేంటి, నెరవేర్పులేంటి, అవన్నీ చూసుకొని ఒక చున్నా కానీ పొల్లు కానీ తప్పిపోకుండా వాక్యంతో నిలబడి వాక్యానుసారమైన జీవితం జీవించి ఆ ఎత్తబాటుకు ఎదురు చూసే టైమే ఈ టైం. ఇది మేలుకునే టైం. నువ్వు నిజంగా మేలుకున్నావంటే దీనుడు అయిపోతావు. ప్రైజ్ లా. ఈ రాత్రి రక్తం కిందకు వస్తే దీనుడు అయిపోతావు. కావాలవాడ రాత్రి ఎంత వేలైంది, ఆ సమయంగా నీకు తెలిస్తే నువ్వేమవుతావు తెలిసిన? దీనుడు అవుతావు. ఇంకెంత టైం ఉంది తెల్లటానికి, ఇంకెంత టైం ఉంది ఎత్తబట్టడానికి, ఇంకెంత టైం ఉంది ఆవుల గట్టుకు వెళ్ళేదానికి. ఆ విషయం నీకు అర్థమైతే దీనుడు అయిపోతావు. పార్టీలో చేరు ఒక 10 లక్షలు ఇస్తాం, పక్కన ఇసిరేసి వస్తావు. టైం అర్థమైతే నీకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘంలో చేరు, నెలకు ఒక 10,000 20,000 రూపాయలు జీతం ఇస్తావు, ఇసిరేసి వస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన అన్నాడు, నేను నర్సరీపేటకు వచ్చినప్పుడు నీకు జీతం ఇస్తానన్నాడు. మూడు 300 మంది సేవకులకి జీతాలు ఇచ్చి వచ్చా నేను. ఆయన నీకు జీతం ఇస్తానన్నాడు. సంవత్సరం తిరిగాడు నా చుట్టూ వచ్చి వాక్యం చెబుతా, నువ్వు బాగా వాక్యం చెబుతావు అంటే మా విశ్వాస చెబుతుంది నీ గురించి అని. 200 రూపాయలు రెంట్లో ఉంటున్నాను. ఏమానికిరా, 200 రూపాయలు రెంట్లో ఉంటున్నాను. బాత్రూమ్ లేదు, కరెంట్ లేదు. నువ్వేది వాక్యం చెబుతావట. మా విశ్వాస చెప్పింది, జీతానికి చేసేవాడిని నేను కాదు. 2003లో ఆయన తీసుకెళ్ళాడు, లోపలికి వెళ్ళి చూపించాడు, వచ్చేది బయటికి వచ్చేది చూపించాడు దేవుడు. వెళ్ళి అక్కడికి వెళ్ళే సార్ వెళ్ళాను. ఆయన అన్నాడు, మా సంఘం అయ్యా ఈ వాక్యం అంతా నేను చెప్తాను, ఇది చెప్పొద్దు నువ్వు, మామూలుగా వాక్యం చెప్పన్నాడు. అయ్యా పక్షిరాజుకు పాలు పోతే తాగదయ్యా, అది రక్తమే తాగిదయ్యా. పాలు తాగు పక్షిరాజు పిల్ల అంటే ఒక తన్నుతోని దాముతోనే, దానికి రక్తం కావాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. మరి అలా ఆ టైంలో పడతానే ఉన్నాయి బయటకు వచ్చి. 3 నెలలకి నువ్వు వద్దయ్యా, అయ్యా నీకు దండం పెడితే వెళ్ళయ్యా అన్నాడు. వెళ్తాలే, వెళ్ళకున్నట్ట. నేను ఇక్కడ ఉండటానికి రాలేదు కదా, వెళ్ళటానికి వచ్చాం, సత్యం చెప్పాలి కదా అన్న. అప్పుడు ఒక 4 స్టూడెంట్లు బయటకు వచ్చారు. నరసరాపేటలో నువ్వు ఎక్కడ పెట్టి అక్కడికి వస్తాం మేము, ఈ వాక్యం మాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ 4 బాప్తిసాలు ఇచ్చాం. వాళ్ళు ఇంకా కొంతమందిని బయట తీసుకొచ్చారు. వాళ్ళు నా మినిస్ట్రీ స్టూడెంట్స్ తయారైంది, అక్కడ స్టార్ట్ అయింది. కృప కలుగునుగాక. ఇది రాజీ పడే వర్తమానం కాదు సార్, అది వాక్యమా కాదా దగ్గరకు వచ్చి చూడాలి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. తలలోంచి ప్రార్థన చేద్దాం. రేపు కూడా ఉంది మనకి. నేనేమో ఇక్కడ ఉన్నాను, మీరేమో మంచులో ఉన్నారు.
ఆమె అన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే మరొక లాగుండను గాక. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అన్నిటికంతము సమీపమైంది. ఇది సరి చేసుకునే సమయం. అయ్యా గొప్ప వాళ్ళు ఎవరు లేరు, నేను కూడా గొప్పని కాదయ్యా, ఈ వాక్యమే గొప్పదయ్యా. సరి చేసుకుందాం అయ్యా, అయ్యా సరి చేసుకుందాం. లేఖనాలంది విద్వాంసుడు, లాయర్ గారు, పండితుడు అపోల్లో సరి చేసుకున్నాడయ్యా. నేను తీసుకున్న బాప్తిసం సరిగాదని రెండవసారి బాప్తిసం తీసుకున్నాడు అపోల్లో. ఈ రాత్రి వేళ సరి చేసుకున్న టైం అయ్యేది. ఏదైతే వాక్యంగా లేదో సరి చేసుకుందాం. నిద్ర మేల్కొనే వేళ ఇది. అందరు లెసన్లు పెడదాం. ప్రైజ్ లో ఇది నిద్ర మేల్కొనే వేళ. దేవుని స్తోత్రం. కృప కలుగును గాక. ఇది నిద్ర మేల్కొనే వేళ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది నిద్ర మేల్కొనే వేళ సహోదరుడా. దేవుడు పంపిన మనిషి ఒకడు పాట పడదాం. ఒకరికి రండి, ఆ పాట తీసుకొని అందరు కలమసుకుందాం. అందరు కలమసుకుందాం. ఈ రాత్రి వేళ అన్నిటికీ అంతమ సమీపమైంది. దేవుడు పంపిన మనిషి ఒకడు తన రంగముపై రంక వేశాడు. దేవుడు పంపిన మనిషొకడు తన రంగముపై రంక వేశాడు. ప్రభు వాక్యముతో ప్రతి పాపమును దించాడు. ప్రభు వాక్యముతో దించాడు. అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా, అతడే ఏలియా. దేవుడు పంపిన మనిషొకడు తన రంగముపై రంక వేశాడు. అతడే
ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి వేళ ప్రభువా, అన్నిటికీ సమయము, అన్నిటికీ అంతము సమీపమైనది. ఈ సృష్టిలో ప్రతిదీ కల్మషమైపోయింది. ఈ భూమి పాపమును మోయలేక మూలుగుతుంది. ఆకాశం అయ్యా మూలుగుతుంది. మానవ హృదయాలు చెడిపోయి ఎందుకు బ్రతుకుతున్నావా అని మూలుగుతున్నారు. ఎక్కడ చూసిన నీచమైన జీవితాలు కనబడతా ఉన్నాయి. అన్నిటికీ అంతము సమీపముగా ఉన్నదని లేఖనామంలో చెప్పిన రీతిగానే ఉన్నది. ఇక సమయం లేదని చెప్పినందుకు స్తుతులు ప్రభువా. ఇది కాలం యొక్క ముగింపు సమయం. నీ పిల్లలను నాయనని రక్తముతో ముద్రించే సమయం. నీ పిల్లలను ప్రభువా నిద్ర మేల్కొలిపే సమయం. వారి కొరకు కలవరి శిలువలో కార్చిన రక్తము ఆ రక్షణ ప్రణాళికను అర్థం చేసే సమయం. ఈ కోసూరులో ఉన్న నీ పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే ఈ రాత్రి వేళ వారికి కృప దొరుకును గాక. ఈ రాత్రి వేళ వారు మేల్కొందురు గాక. ఈ రాత్రి వేళ ఆ జీవము కలిగిన మాటల కొరకు మేల్కొల్పబడుతురు గాక. దీవించమని ఆ రీతిగా కూడిన బిడ్డలందరూ కూడా దీవించమని, ప్రతి మాట మా హృదయాలు నూరంతలుగా ఫలింపచేయదేవా. ఇంకా నీ నామమందు బాప్తిసం పొందిన వారు ఎవరైనా ఉంటే ఆ విద్వాంసుడైన అపోల్లో ఏ రీతిగా బయలుపాట పొందుకొని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరలా బాప్తిసం పొందాడు, ఎవరైనా నీ బిడ్డలుంటే వారు బయటకు వచ్చుదురుగాక. అయ్యా, ఇంకా రక్షింపబడకుండా పాపములు మగ్గిపోతూ మనసుకి నెమ్మది లేకుండా, హృదయానికి నెమ్మది లేకుండా, కుటుంబాల్లో ప్రభువా సాతాను యొక్క ప్రభువా వాడి యొక్క తండ్రి ప్రలోభాలతో భయముతో వణికిపోతున్న పిల్లలు ఎవరైనా ఉంటే ఈ రాత్రి వారు నీ వద్దకు వచ్చుదురుగాక. ఈ స్వార్థ స్వరం వారికి వినబడును గాక. మరణించక ముందే నీ రక్తము కిందకు వారు వచ్చి ముద్రింపబడుదురు గాక. కృప చూపమని అయ్యా, మాకెవరు శత్రువు లేరని చెప్పావు. ఒకే ఒక శత్రువు ఉన్నవాడు, వాడు సైతానుడు అని చెప్పావు ప్రభువా. ఈ రాత్రి వేళ ఈ ప్రేమను పంచడానికి కృప చూపావు. ఈ రాత్రి వేళ జీవం కలిగిన మాటలు పంచడానికి కృప చూపావు. ఓ దేవా, ఈ కోసూరులో నీ పిల్లలకు ఈ రాత్రి జీవము అందును గాక. దీవించమని, ఆశీర్వదించమని, నీ కృపకు పాత్రలుగా మమ్మల్ని ఉంచమని తండ్రి. ప్రతి మాట మా హృదయంగా ఫలింపచేయమని అయ్యా. కూడిన బిడ్డలను, రాలేకపోయిన పిల్లలను, ఈ గ్రామంలో ఈ కోసూరులో ఉన్న ప్రతి కుటుంబాన్ని, అధికారులను, పెద్దలను దీవించమని నాయన. ఈ లైవ్లో ఉన్న దేవుని పిల్లలను కూడా దీవించమని, ప్రతి మాట నూరంతర ఫలింపచేయమని అయ్యా. నిద్ర మేలుకొలిపావు, నీ పాదాలను మేము స్తుతించుచున్నాం. నీ మహిమ శాతం నింపము, నీ వాక్యం శాతం నింపము అయ్యా. ఆ జీవం కలిగిన పిల్లలముగా ఈ శరీరం ద్వారా సాక్షులుగా ఉండడానికి కృప చూపమని, ఈ 2 దినాల కూటాలు అద్భుతంగా జరిగించావు. రేపటి దినానికి మమ్మల్ని సిద్ధపరచమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి పెడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృప సమాధానం తల వంచిన మనకు, రాలాపైన పిల్లలకు, సకల పరిశుద్ధులకు, ఈ లైవ్లో ఉన్న దేవుని పిల్లలకు ఆయన కృప సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఒకరు వందనాలు చెప్పుకోండి.